అందరికి దండాలు. నేను మీ రాజక్క. T10 షీ లీడ్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇవాళ మన T10 షీ లీడ్స్ ప్రోగ్రామ్ లో ఎవరిని తీసుకొచ్చిన అంటే కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మెర్సీ మార్గరెట్ గారిని తీసుకొచ్చిన. ఆమెతో మాట్లాడే ముందల ఒక చిన్న ఏవి చూద్దాం. ఆమె మాటల మడుగు, రాయడం ఆమెకు పెన్నుతో పెట్టిన విద్య. కేంద్ర సాహిత్య అకాడమీ జాతీయ యువ పురస్కారం ఆమె కళానికి సలాం చేసింది. హృదయాల్ని కట్టిపడేసేలా కవిత్వం రాస్తుంది. అంతే హృదయంగా నాటకాల్ని చెక్కుతుంది. చిన్న వయసులోనే 10 నాటకాలు రాసి ప్రదర్శించింది. జాతీయ అంతర్జాతీయ వేదికల మీద తెలుగు సాహిత్య పతాకను సగర్వంగా ఎగరవేస్తుంది. తన టాలెంట్ చూసి సినిమా రంగం కూడా ఆమెకు స్వాగతం పలికింది. ఆమె మరెవరో కాదు, కవి రచయిత మెర్సీ మార్గరెట్ గారు. T10 షీ లీడ్స్ ద వరల్డ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చూసిండ్రా, గామనే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ముచ్చట పెడదాం, అన్ని అరుచుకుందాము. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నా. అయితే మీరు నాటకాలు రాసిండ్రు, కవితలు రాసిండ్రు, సినిమాలకు పనిచేసిండ్రు. మీరు రాసినటువంటి కవితలకి మీకు ఇష్టమైనటువంటి కవితతోని మన ప్రోగ్రామ్ ని షురువు చేద్దాం. నా మాటల మడుగు పుస్తకానికి అవార్డు వచ్చిన పుస్తకంలోంచి వచ్చిన కవితే చదువుతాను, సరేనా? మాటల మడుగు చాలా ఫేమస్ అయినటువంటి పుస్తకం. నిజంగా చాలా మంది మాట్లాడుతున్నారు దాని గురించి. దాంట్లోకించి ఒకటి విందాం. సో మాటల మడుగు అనే నా కవిత్వ సంపుటి నుంచి మాటల మడుగు అనే కవితని నేను చదువుతాను. ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి, మాటలకు మొలకల వేళ్ళుండేవి. పచ్చగా మొలకెత్తేందుకు అవి సారవంతమైన నేలలు వెతికేవి. ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి, మాటలన్నీ శిల్పాలుగా మారేందుకు ఒకదాన్నొకటి పనవేసుకొని అంటిపెట్టుకుని ఉలిమున స్పర్శ కోసం సిద్ధమై శిల్పాలవ్వడానికి ఆతృతగా ఉవ్విళ్ళూరేవి. ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి, మాటలన్నిటి కాళ్ళకి గల్లును మ్రోగే మువ్వలుండేవి. మువ్వలన్నీ సంతోషంగా నృత్యం చేస్తూ మాటలకు విలువ పెంచేవి. మాటలకు రుచుండేది, మసక కన్నుల్ని వెలిగించే నిప్పురవ్వలుండేవి. చెమట చుక్కల్ని కౌగిలించుకునే చేతులుండేవి, కడుపు నింపే ధాన్యపు గింజల్లా ఉండేవి. కానీ ఇప్పుడేమైందో, నోటి నిండా మాటలున్నాయి, మాటలన్నీ గాలికి తేలిపోయే తాలులా వరిపొట్టులా ఉన్నాయి. మాటల్ని తోడుకునే నాలుక చివర నుండి గొంతుకపై కొన్ని చేతుల ఉరి కాపలా కాస్తుంది. మాటలన్నీ గవ్వలై మట్టి పెళ్ళై కాళ్ళు చేతులు విరిగిన బొమ్మలై నిస్తేజంగా ఉన్నాయి. ఇప్పుడు నోటి నిండా మాటలున్నాయి, మాటలన్నీ ఆ పహారాకి గనీభవించి గడ్డకట్టి మంచు శిలలై మౌనంగా తపస్సు చేస్తున్నాయి. ఎవరైనా సహాయానికి రండి నాతో పాటు, ఎవరైనా సహాయానికి రండి నాతో పాటు, ఆ చేతుల్ని నరికి మంట చేసి మాటల్ని కరిగించటానికి, మళ్ళీ ఆ మాటల్ని ప్రాణమూర్తుల్ని చేయటానికి, మళ్ళీ ఆ మాటల్ని ప్రాణమూర్తుల్ని చేయటానికి. సూపర్ మేడం. దీని అర్థం ఏంది ఒక్కసారి మీ నోట్లో నుంచి? అర్థం అని ఏం లేదు, అంటే ఒకప్పుడు అందరు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల ఒకరికొకరు అర్థం అయ్యేవాళ్ళు, అనుభవాలు ఏం తెలుసుకునేవాళ్ళు, అలా ఉండేది. రాను రాను ఏమైపోయిందంటే మాట్లాడుకునేది పూర్తిగా తగ్గిపోతుంది ఒకరితో ఒకరు. ఒకప్పుడైతే తినడానికి కూడా రమ్మని మెసేజ్ చేసుకునే స్థితికి మనం దిగజారిపోయినాం. సో మనం మనిషి బతుకున్నాడంటే దానికి ఉదాహరణ మాట్లాడటం కదా. మనిషి మాట్లాడుతున్నట్టు బ్రతుకున్నట్టు లెక్క. ఇప్పుడు మన వ్యక్తీకరణ అంతా కూడా టెక్స్ట్ రూపంలోకి కన్వే అయిన తర్వాత ఫోన్లు వచ్చిన ఇప్పుడు బాగున్నావా అని అడగడానికి కూడా మనకి ఒక సింబల్ వచ్చేసింది ఫోన్ లో. ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఒక సింబల్ వచ్చేసింది, ఏడుస్తున్నా అని చెప్పడానికి కూడా నోరు లేదు, ఒక కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆడుతున్న ఒక బొమ్మ పెట్టేస్తున్నాం. అంటే వ్యక్తీకరణలు తగ్గిపోతున్నాయి, వ్యక్తీకరించుకోవడం తగ్గిపోతుంది, మాట్లాడడం తగ్గిపోతుంది. సో మనిషి మళ్ళీ అంటే మాటలు ఒకప్పుడు ప్రాణం పోసేవి అంటారు,
మాటలు వింటుంటే. సో అలాంటి మాటలన్నీ కూడా ఇప్పుడు మాయమైపోతున్న పరిస్థితుల్లో ఉన్నాము. నిజంగా మేడం, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఎంత అర్థం ఉంది నిజంగా. ఒకప్పుడు అరుగుల మీద కూర్చోండి, ఊర్లలో కావచ్చు, ఏడనైనా ముచ్చట కావచ్చు, పెట్టేవాళ్ళు. అందరు పొద్దుగాలంతా పని చేసుకొని, పొద్దున్న దాకా అంతా పనులు చేసుకొని, బావి దగ్గర, పొలాల దగ్గర, అవును. కూలీల దగ్గర అంతా బయటికి పోయినా చేసిన, సాయంత్రం కాగానే, రాత్రి కాగానే ఇంత వండుకొని ఇక అరుగుల మీద కూర్చోండి, నాకేం చక్కగా బాధ ఉంది, మాట్లాడుకోండి. నీకేం బాధ ఉంది, అవును. ఇదేంది అదేంది, ఇది జరిగింది, ఆడ అది ఎవరి జరిగింది ఇంట్లో ఏమైతుందో తెలుసుకునే వాళ్ళు. తెలుసుకునే ఇప్పుడు వాళ్ళు. ఎవరింట్లో ఏమైతుందో కూడా తెలుసుకోలేని పక్క పరిస్థితి పొంటి మనకి. ఇప్పుడు హైదరాబాద్లలో గానీ, ఇప్పుడు సిటీలలో గానీ, మన అవును. ఊర్లలో అయినా కూడా ఉమ్, సిటీ లెక్కన తయారైతుంది. ఉమ్, అవును. అప్పుడంటే ఎంతో బాగుంటుండే నిజంగా. ఇప్పుడు ఒకరికి కష్టం వచ్చినా గానీ, ఈ కష్టం ఉందని చెప్తే, ఓ ఇట్లా చేయొచ్చు, దానికి అని సలహాలు దీనికి ఒకటి ఇది ఇవ్వడం, ఏదో ఉంటది అనేది అవును చెప్పుకుంటుండే. సహాయం చేయటం చేసేవాళ్ళు. ఇప్పుడేముంది, మొత్తం ఫోన్ లో చూసుకోవాలి, ఓ నాది నాది నేనే, నీది నువ్వే అన్నట్టు అయిపోయింది. అవును. ఆత్మహత్యలు కూడా చాలా పెరుగుతున్నాయి మేడం, అంతే ఉమ్, కదా. అవును. నిజంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. అయితే మేడం, ఈ మధ్యన ఒక మీటింగ్ జరిగినప్పుడు మీ మీద దాడి జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఎవరు చేసిండ్రు అది? అది వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సెక్యులర్ రైటర్స్ ఫోరం తరఫున ఒక మీటింగ్ జరిగింది. అక్కడ రచయితలు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకోవడం, అంటే సాహిత్య పరంగా చర్చలు జరుగుతున్నాయి. సో అందులో భాగంగా ఒక సెషన్ లో ఆ రామాయణాన్ని సాహిత్య పరంగా మాట్లాడుతున్న ఒక సెషన్ అది. సో సాహిత్య సందర్భంగా సాహిత్య విలువలకి సంబంధించి జరుగుతున్న చర్చ. కాకపోతే కొన్ని సంస్థలు ఎవరైతే అది అఫెన్సివ్ గా ఫీల్ అయ్యారో వాళ్ళు అక్కడ వచ్చి దాన్ని రచ్చ చేసి, వాళ్ళు ఎవరు ఏం జరుగుతుందో విన్నవాళ్ళు కాదు అక్కడ కూర్చొని. ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ అది అంటే కొన్ని పదాలు విన్నప్పుడు ఈ మధ్య కొన్ని మాటలు కొన్ని పేర్లు వినిపిస్తేనే కోపోద్రిక్తులు అయిపోతున్నారు అందరు, కోపం వచ్చేస్తుంది సహజంగా. సో అట్లా వాళ్ళు అక్కడ వచ్చి అదేదో ఇంకా మత ద్వేషాలకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయా అన్న ఇదిగా దాన్ని ఇది చేసేసుకొని. అంటే ఇది సాహిత్యానికి సంబంధించిన అనే విషయం కూడా తెలియదా వాళ్ళకి? రైటర్స్ మీటింగ్ అనే తెలుసు కదా, రైటర్స్ ఏం మాట్లాడుకుంటారు, ఈ సాహిత్య అది ఏది ఎలా ఉంది, ఎలా రాయాలి, ఇది మాట్లాడుకుంటారు. అవును. సో అది ఏమి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడింది కూడా కాదు. అయితే దానికి సంబంధించి అక్కడ వచ్చి అంత గొడవ చేసి, వాళ్ళు ఎవరో స్టూడెంట్స్ కూడా కారు అక్కడ ఉన్న వాళ్ళు, ఎవరో ఒక్క అబ్బాయి దాడి చేసిన వాళ్ళు బయటకు వచ్చే వరకు ఒక 100 మంది వరకు కూడుకున్నారు అందరూ. కొంతమంది వేరే నా తోటి కవులని కొట్టడం, అది ఒక భయానకమైన పరిస్థితిలా ఉండింది. నిజంగా చాలా డేంజర్ కదా. అసలు అది ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకొని అంత ఎందుకు కోపాలు వస్తున్నాయి మనుషులకి అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. అంటే మనం ట్యూన్ అయిపోతున్నామా వేటికైనా, ఎవరైనా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారా అలాగా? మరి మనకు ఉండే ఆలోచన విచక్షణ ఏమవుతున్నాయి, మనం కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్పితే వెంటనే దానికి స్పందించేప్పుడు ముందు అది నాకు సంబంధించిందేనా, అది ఏం జరుగుతుంది. అయితే అక్కడ వచ్చిన పిల్లలు ఎవరు కూడా వాళ్ళు స్టూడెంట్స్ గారు. ఒకటి రెండోది, వాళ్ళంతా ఆలోచన పరులు కూడా గారు పాపం. వాళ్ళు దే ఆర్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్రభావం, వేరే వాళ్ళు చెప్పిండ్రు, వచ్చిన వాళ్ళు అంతే. పాపం జాలేసి అందరు యంగ్ 27 ఏళ్ళు లోపు పిల్లలు, 25 ఏళ్ళు లోపు పిల్లలు. సో ఆ వయసు పిల్లలకి సాధారణంగా కోపం ఎక్కువ ఉంటది, ఉడుకు రక్తం కాబట్టి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ కోపాన్ని ఎటువైపుగా మళ్ళచుకోవాలి అనే దాని మీద వాళ్ళకి అవగాహన అనేది ఉండాలి. సో ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్ అంటే ఎంత నాలెడ్జబుల్ గా ఉండాలి, ఎంత అనలిటికల్ గా ఉండాలి, ఎంత రీసెర్చ్ చేస్తున్న వాళ్ళై ఉండాలి. కానీ ఎవరో చెప్పింది విని వచ్చేసి అది నిజమా కాదా అని కూడా తెలుసుకోకుండా దాడులకి దిగటం అనేది ఇది. అంటే ఇప్పుడు రచయితలు మాట్లాడుతున్న దాన్ని బట్టి 2 రాష్ట్రాల్లో ఇదే ఫస్ట్ టైం ఒక రచయితల సదస్సు మీదకి ఇలాంటి దాడి చేయడానికి రావటం అనే ఒక అప్రతిష్టని ఆ కాకతీయ యూనివర్సిటీ ఆ రోజు మూట కట్టుకుంది. దాదాపు 300 మంది ఉన్న రచయితల సభ
అక్కడికి వచ్చి దాన్ని చిన్న భిన్నం చేయటం, అందరి మీదకి అందరు చెల్లచెదురు అయిపోయేట్టుగా ప్రవర్తించటం. చర్చలకు రావాలి కదా, ఏమైనా జరుగుతున్నప్పుడు మనం చర్చించుకోవాలి. లేదా ఇది నా ఆలోచన అన్నప్పుడు నువ్వు నీ ఆలోచన అని చెప్పాలి. అవును. సో ఆలోచనలు సంఘర్షించుకోవాలి, మనుషులు కాదు కదా సంఘర్షించుకోవాలి. డైరెక్ట్ వచ్చి నా ఆలోచన తప్పు ఉన్నప్పుడు నా ఆలోచన ఎందుకు తప్పు అనేది నువ్వు చెప్పాలి. లేదా ఇది నా ఆలోచన లేదు, దీనికి సంబంధించి ఇది ఇక్కడ ఇలా ఉంది అని నువ్వు నీ జ్ఞానం ప్రదర్శించుకోవాలి. సో అది జ్ఞానయుక్తంగా జరగాల్సినటువంటి ఒక చర్చ జరగాల్సింది, అక్కడ మాట్లాడాలి. లేదా దానికి నేను దీనికి వ్యతిరేకంగా ఉన్నాను అనే అభిప్రాయం చెప్పాలి. అభిప్రాయాలు షేర్ చేసుకోవడం కాదు, టోటల్గా వచ్చి కొట్టడమే మా పని, పైకి వచ్చేయటం, బూతులు మాట్లాడటం, అలాగా మీ మీద అందరి మీద నా మీద అంటే నేను ఎదురుగున్నాను కాబట్టి ఇంకా చాలా గలీజ్ గా మాట్లాడటం. అది అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటదేమో అలాగా మాట్లాడటం, మనం ఏం చేయాలి. చదువు సంస్కారం ఇస్తుంది అని అంటారు కదా. సో సంస్కారం అనేది లేదు అని అన్నప్పుడు మనం వాళ్ళని జాలిపడాలి వాళ్ళ మీద, అంతే, ఏం చేయలేము. అంతగాని మనం వాళ్ళని దూరం పెట్టాల్సింది కూడా ఏం లేదు, పాపం వాళ్ళకి అంతే తెలుసు అని వాళ్ళ మీద జాలి పడాలి, అంతే, ఏం చేయలేము మనం. సరే, అయితే మీరు కవితలు రాసిండ్రు, అసలు కవితలు రాయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది మీకు? నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పటి నుంచి కవిత్వం రాస్తున్నది. కవిత్వమా కాదా అని తెలీదు, కానీ ఏదో రాయాలి, రాయకుండా ఉండలేనటువంటి ఒక పరిస్థితి. అంటే నాకు లోపల ఏదైనా నేను బాగా ఫీల్ అవుతున్నాను అని అంటే అది ఎవరికొకరికి చెప్పుకోవాలి, లేదా చెప్పలేని పరిస్థితుల్లో రాయటమే. సో చెప్పుకోవడానికి కూడా నాకేమి అంత వెంటనే నేను ఎవరితో షేర్ కూడా చేసుకోలేను చాలా సార్లు. సో నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే, పుట్టింది పెరిగిందంతా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ. సో ఇంకా మా ఇంట్లో ఎలా ఉండేదంటే ఏ జరిగినా కూడా మనం బయట షేర్ చేసుకోకూడదు అనేది మా అమ్మ ఒకటి చెప్తా ఉండేది అనమాట. సో ఏదైనా సరే, బాధ వచ్చినా ఏదొచ్చినా అది నాకు రాయటం అలవాటు అయింది, రాసుకోవటం. చెప్పడం వల్లనే ముందు దేవునికి ఉత్తరాలు రాస్తూ ఉండడం, దేవుడికి ఉత్తరాలు రాసా అట్లా అది రాసి చింపేయటం ఇలాంటివి చేసేదాన్ని. రాయటం ఇంటర్ లో ఉన్నప్పుడు అంత చిన్నప్పటి నుంచే రాసేదాన్ని నేను ఉత్తరాలు. మేము చర్చ్ ఎదురుగానే ఉండేవాళ్ళం. సో అట్లా రాస్తూ ఉండటం వల్ల రాయటం అంటే ఏదైనా సరే అదొకటి. తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు మాకు అమృతమేరి టీచర్ అని ఉండేవాళ్ళు. మాతో ప్రతి హాలిడేస్ తర్వాత కూడా, మేము హాలిడేస్ అయ్యి స్కూల్కి వెళ్ళిన వెంటనే హాలిడేస్ లో ఏం చేశారో మాతో రాయిచ్చేది ఆవిడ. సో నాకు అలాగా రాయటం అది బాగా అలవాటు అయింది అనమాట. కథల్లాగా రాసేదాన్ని నేను వాటిని. సో అంటే మీకు ఆల్రెడీ అప్పటికి అలవాటు ఉంది, మీకు ఏం జరిగినా కూడా చెప్పుకోకుండా దాన్ని రాయటం అనేది ఒకటి అలవాటు ఉంది కాబట్టి మీ టీచర్ చెప్పినప్పుడు కూడా ఇక అవి పాప నవ్వుకునేది, నాది చదివి రాస్తుండు, డైరీ రాయి ఇలా చెప్పేది అనమాట. ఏమంటుండే మేడం? ఆవిడ ఏం లేదు, చదివి నవ్వేది ఆవిడ. నవ్వి నిజంగా జరిగిందా అని రాసేదా మీరు? మంచిగా ఏం చేసేదాన్ని అదే, ఏం చూసాను అవన్నీ రాసేదాన్ని అనమాట. అంటే ప్రతి ఇన్సిడెంట్ ని రాసేదాన్ని, అక్కడ ఇలా జరిగింది ఇలాగా అని. అందువల్ల ఆవిడకి నా మీద ఒకలాంటి ప్రేమ ఉండేది పాపం. సో అట్లా రాయటం అలవాటు అయింది. అదే సండే మ్యాగజైన్ బుక్స్ వచ్చేవి కదా, అప్పుడు ఆ బుక్స్ లో పోయట్రీ ఉండేది. నాకు కవిత్వం చదువుతున్నప్పుడు ఎక్కువ ఆనందం వచ్చేది. అది తెలియకుండా నేను కవిత్వంకి ఎక్కువ కనెక్ట్ అయ్యాను. దాంట్లో చదువుతుండేదా మీరు? అట్లా చదవటం, కవితల అంటే ఆ వ్యక్తీకరణ, అంటే తక్కువలో ఎక్కువగా వ్యక్తీకరించడం అనేది నన్ను బాగా ఆకర్షించేది. ఎందుకంటే మీకు అది మైండ్ లో ఉంది కదా, ఇది నాదే, కనెక్ట్ అవుతూ ఉండటం, కనెక్ట్ అవుతాం ఎక్కువ. సో అట్లా పోయట్రీ రాయటం మొదలు పెట్టాను నేను. ఆ తర్వాత అంటే పోయట్రీ అని కాకపోవచ్చు, కానీ వ్యక్తీకరించుకోవటం ఏదో రకంగా అట్లా. ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి వచ్చేప్పటికి 45 ఏమో రాశాను నేను.
45 రాసిండ్రు. అవి అంటే కవితలా కావా తెలియదు. కవితల రూపమా మీకు జరిగినాయి కవితల రూపంలో నేను నాకేం చెప్పాలనిపిస్తుంది ఏంటి అని మీరు చూసింది కావచ్చు ఏదైనా. తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ టైంలో మా తెలుగు సార్కి ఇచ్చాను. సార్ ఇవేంటివో చూడండి అని మీరు డైరీ రాసినవి తీసుకొని అన్ని. వెళ్ళి ఆయన పెట్టుకున్నారు కానీ పాపం ఆయన ఏం చెప్పలేదు, ఏమంటారో కూడా ఏం చెప్పలేదు. అయితే మాకు డిగ్రీలో అప్పుడు విశ్వంభర పాట ఉండింది. తర్వాత తపాలా బంట్రోతో బాలగంగాధర్ తిలక్ గారిది, అలాగే మహాప్రస్థానం శ్రీశ్రీ గారిది. సో ఒకవైపు సి నారాయణ రెడ్డి గారు, తిలక్ గారి కవిత్వం, శ్రీశ్రీ గారి కవిత్వం ఇవన్నీ అప్పుడే పరిచయం అవటం. ఇంకా నాకు విశాలాంధ్ర పబ్లికేషన్ వాళ్ళు అప్పుడు మొత్తం స్టేట్ లెవెల్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. పెడితే నాకు అందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది. మీరు డిగ్రీలు ఉంటారు అప్పుడు? సెకండ్ ఇయర్ 2002-03 ఆ టైంలో. అప్పుడు నాకు స్టేట్ సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు 3000 రూపాయల పుస్తకాలు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. సో ఏమేమి కావాలో మీరే చూస్ చేసుకోమని అన్నప్పుడు నాకు తెలిసిన కవులు వాళ్ళే కాబట్టి వాళ్ళ కవిత్వ పుస్తకాలే తెచ్చుకొని చదవటం, అలాగే కవిత్వం అనేది ఇంకొంచెం ఎక్కువగా పరిచయం అయింది, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే ఒక విషయం ఏంటంటే నేను 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో ఉన్నప్పుడు గోపి గారికి, ఆచార్య ఎన్ గోపి గారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ఆయనది ఇంటర్వ్యూ దూరదర్శన్ లో వస్తుంది ఇలాగే. సో అందులో ఆయన నానీలు ప్రక్రియని గోపి గారి కదా మొదలు పెట్టారు, నానీలు అనే ప్రక్రియ. సో అందువల్ల సార్ నానీలు పాఠశాల మీద, బడి మీద నానీలు చదువుతున్నారు ఆయన. అవి నేను అప్పుడు ఆ టీవీ అంటే ఇంకా దూరదర్శనే కదా, అప్పుడు ఛానల్ ఏమున్నాయి, ఏం లేవు, 96-97 ఆ ప్రాంతంలో. అవును. అవి వినేప్పుడు వీటిని కవితలు అని అంటారు, ఇలాంటి నేను కూడా రాస్తాను, రాసేయొచ్చు కదా ఇలాంటివి. అంటే ఏదైనా ఉన్నప్పుడు అట్లా అంటే నన్ను ఆకర్షిస్తే నేను వెంటనే వాటిని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తా ఉంటాను. సో ఆ రకంగా అట్లా చిన్న చిన్నగా కవిత్వం వైపు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అయితే నేను మొదట రాసింది మాత్రం కథలే, 2 కథలు. నేను 10th అవ్వగానే 2 కథలు రాశాను, తెలిసి తెలియని వయసులో రాసి ఈనాడు వాళ్ళకి పోజ్ చేసే ముందు మా నాన్న ఆంధ్ర బ్యాంక్ లో వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళ బ్యాంక్ లో చూపిస్తే వాళ్ళు అన్నారంట, మీ అమ్మాయి ఏం చదువుతుంది అంటే, ఇప్పుడు 10th క్లాస్ అయిందంటే, నిజం చెప్పు అమ్మాయే రాసింది, ఎక్కడైనా కాపీ కొట్టిందా అని అడిగినారు. లేదు మా పాపే రాసింది అంటే రాయటం అనేది తెలియకుండానే జరిగిన విషయం అది నా జీవితంలో. అయితే మీరు అట్లా రాసుకుంటూ కేంద్ర సాహిత్య అకాడమీ తీసుకున్న దాకా వచ్చారు. అది ఆ ప్రయాణం ఎలాగా అంటే దీనికి నాకు బాగా తోడైంది. ఇప్పుడు అందరూ రాస్తారు కానీ ఎక్కడ పంపించాలి ఏం తెలియదు కదా. ఇప్పుడు నేను కూడా పుట్టింది పెరిగింది అంతా కూడా రంగానగర్ అనే ఒక స్లమ్ ఏరియాలో, ముషీరాబాద్ ఏరియాలో అక్కడ. సో మాకు తెలిసి ఆ వాతావరణంలో చర్చ్ ఒక్కటే మాకు ఉన్న ఒక చోటు, వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవడం కానీ, చదువుకోవడం కానీ, తెలుసుకోవడం కానీ, అలాంటి చోట చదువుకోవడానికి కూడా ఏం దొరకవు. కానీ స్కూలింగ్ ఒకటి నాది, నేను చదివింది సెంట్ ఫిలోమినా గర్ల్స్ హై స్కూల్, అలాగే వెస్లీ గర్ల్స్ నేను చదివింది. స్కూలింగ్ ఒకటి సరిగ్గా దొరకటం, రెండోది ఏంటంటే నాకు చిన్నప్పుడు మాకు చందమామ కథలు, బాలమిత్ర పుస్తకాలు నేను డబ్బులు దాచుకొని కూడబెట్టుకొని వెళ్ళి మరీ కొనుక్కునేదాన్ని అనమాట. అది చదవడం, మా స్కూల్ దగ్గర లైబ్రరీ ఉండేది పక్కన. స్కూల్ అయిపోగానే వెళ్ళిపోయి బోయిగూడలో, ఆ బోయిగూడ లైబ్రరీలో కూర్చొని ఏముండేవి చిన్నగా, అప్పుడు ఏం తెలుసు మనకు కథలే కదా, చదువుకొని వచ్చేయడం. చదవాలంటే ఇంట్రెస్ట్. నవల, చిన్న చిన్న నవల పుస్తకాలు అవి ఉండేవి, ఇంకా అవి చదవటం. నాకు ఆ ఊహలో ఉండడం అంటే ఇష్టం. చదువుతున్నప్పుడు నేను వాటితో పాటు వెళ్ళిపోతా అనమాట. వెళ్ళిపోయి ఆ ఊహల్లోకి వెళ్ళిపోవటం, అక్కడ నేనే ఉన్నట్టుగా ఫీల్ అవటం, ఆ ఇమాజినేషన్స్ అవి నాకు బాగా నచ్చేవి అన్నమాట. అందువల్ల నేను ఎక్కువ అలాంటి ప్రపంచాల్లో ఉండడానికి బాగా ఇష్టపడేదాన్ని. ఎవరైనా మాట్లాడేప్పుడు కూడా వెంటనే నేను ఆ ప్రపంచంలోకి నన్ను నేను తీసుకెళ్ళిపోగలను. సో అదే ఒకటి. అలాగే ఉన్న క్రమంలో 2010లో నేను ఫేస్బుక్ లోకి వచ్చాను. సో ఫేస్బుక్ లో అప్పుడు చదివే పాఠకులు దొరికినారు. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం అనేది ఎవరు చెప్పడానికి ఇంట్లో లేరు. మా అమ్మకి చదువు రాదు, మా చెల్లి మా తమ్ముడికి కూడా నేను ఏం రాస్తున్నాను తెలియదు, వాళ్ళు చదవలేదు. అంటే
చదివిన వాళ్ళకి అదేంటో తెలియదు కదా. ఎవరైనా ఇంటికి వస్తే మా అన్నయ్య వాళ్ళు, మా కజిన్స్, నువ్వు అవి రాసాను ఇవి రాసాను చదువు అంటే ఇంటికి రామనేవాళ్ళు. నాకు పాఠకులు లేరు. అప్పుడు ఫేస్బుక్ లో మలసుపల్లి ఫస్ట్ అప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేశాను నేను. ముందు బ్లాగే రాయడం 2009లో బ్లాగ్ రాయడం మొదలు పెట్టాను. తర్వాత 8లో తర్వాత ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ లో నాకు నాది పర్సనల్ పోయిటరీ పేజ్, నాదే ఫస్ట్ పర్సనల్ పోయిటరీ పేజ్ మనసుపల్లికి మౌనగీతం అని. మనసుపల్లికి మౌనగీతం అనేది ఒకటి పెట్టి దాంట్లో నా పోయిటరీ నా పేరు లేకుండా రాసేదాన్ని నేను. అంటే అదే కవిత్వం అవునో కాదో తెలియదు కదా, ఎవరైనా ఏమని అంటారో అని అప్పుడు రాస్తుంటే అవి బాగా షేర్ చేసుకోవటం, వాటిని కాపీ పేస్ట్ చేయటం ఇలాంటివి. తర్వాత అప్రిసియేషన్ బాగా రాస్తున్నారు, ఇది బాగుంది కవిత. అప్పుడు ఓ కవిత అనే అంటే దీన్ని కవిత అంటే ఇంకెలా ఉండాలి, దీన్ని ఇంకా ఎలా చేయాలని ఆసక్తితోని ఇంకా ఎవరు చెప్తారు ఎవరు తెలియదు, కవులు ఎవరు తెలీదు. అప్పుడు ఫేస్బుక్ లో ఫెంటోస్ అని ఒక చిన్న గ్రూప్ ఉండేది. ఫెంటోస్ అంటే ఫస్ట్ ఇట్లా కొన్ని అక్షరాలు రాసుకోవడం అన్నమాట. ఫస్ట్ లైన్ లో 10 అక్షరాలు, రెండో లైన్ లో 15 అక్షరాలు, అలాగా ఆ రాస్తున్న క్రమంలో అప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అవ్వటం. నరేష్ కుమార్, సూఫీ, నేను, వంశీధర్ రెడ్డి, అనిల్ డానీ, అంటే ఇప్పుడు ఎవరైతే కవులుగా మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చారో మేము అందరం ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళం అప్పట్లో. సో అక్కడ నుంచి కవి సంగమం అనే ఒక గ్రూప్, అక్కడ ఆల్రెడీ కవులుగా ఉండి పుస్తకాలు పబ్లిష్ చేసి ఎస్టాబ్లిష్డ్ పోయట్స్ వాళ్ళని అడిగి ఏం చదవాలి లేదా ఇది కవితలేనా వాళ్ళు చదివి వాటికి సంబంధించిన విమర్శ చేసినప్పుడు కూడా పాజిటివ్ గా తీసుకున్నాను నేను. ఇది ఇలా రాయొచ్చు కదా అని. అంటే ఎట్లాంటి కమెంట్స్ ఇచ్చేది, ఇది ఇంకొంచెం ఇలా రాసి ఉండొచ్చు కదా, ఈ పదాలు మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఇది వ్యాచ్యం అయిపోయింది. జాన్ హైడ్ కనుమూరి అని ఒక కవి ఉన్నారు, ఆయన అని ప్రతి కవితకి కూడా వ్యాఖ్య రాసేవాళ్ళు, ఇది ఇంకా ఇలా రాసి ఉండొచ్చు ఇలా. సో అవి ఆ కరెక్షన్ ఆ ప్రాక్టీస్ కి నాకు నేను ఫేస్బుక్ ని వాడుకున్నాను. అలాగా అక్కడ రాయటం మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఒక కొత్త తరం మొదలైంది. అంటే అప్పుడు వరకు పుస్తకాల్లోనే కనపడే కవులందరూ కూడా మెల్లగా సోషల్ మీడియా వైపుకు రావడం మొదలు పెట్టినారు. ఇప్పుడు 12 ఏళ్ళు పైన అవుతుంది కదా ఫేస్బుక్ ఇవన్నీ వచ్చి, 14 ఏళ్ళు అయినైతే ఆల్మోస్ట్. సో ఇప్పుడున్న తరం అంతా ఇన్స్టాగ్రామ్లు, స్నాప్ చాట్లకు వచ్చేసారు. మేము మొదలు పెట్టినప్పుడు ఫేస్బుక్ లో ఉన్నాం. సో ఆ ప్లాట్ఫామ్ అందరం బాగా వాడుకున్నాం ఎక్స్ప్రెస్ చేయడానికి, రాసుకోవడానికి. మీకు ఫేస్బుక్ అనేది ఒక వేదిక, కవితలకి ఒక వేదిక అయింది. అంటే ఆ తర్వాత ఏమన్నారు, వీళ్ళందరూ ఆన్లైన్ కవులు అనడం స్టార్ట్ చేసిన. అదే పబ్లిష్ చేయడం కూడా బుక్ లో రాస్తాం, బుక్ లో చదువుతాం కవితలు అన్నా గానీ. అవును, అయితే పబ్లిష్ చేస్తేనే కవులు అనే ఒక ఇది ఉన్నప్పుడు సరే అని పేపర్ కి పంపించినప్పుడు పత్రికలో కూడా అచ్చవటం ఆ ఆనందం వేరు ఉంటుంది. ఇప్పుడు మన కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అసలు? ఇప్పుడు ఇంత ప్రస్థానం జరిగింది, మీరు ఒకటేసారి రాలేదు, ఒక స్టెప్ బై స్టెప్ ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మిమ్మల్ని మీరే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిండ్రు కదా, ఎట్లా అనిపించింది మీకు? కేంద్ర సాహిత్య అకాడమీ అంటే చిన్నది కాదు. అది యువ పురస్కారం అప్పటికి పెట్టి 2011లో అనుకుంటా మొదలైంది. సో యువ పురస్కారం అవార్డులు ఇస్తున్నారు అనే విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే యువ పురస్కారానికి సంబంధించి ఇది రాయాలి రాయకూడదు అనే ఆలోచన కూడా ఏం లేదు. పుస్తకం వేయాలి అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు తొందరగా. నేను పుస్తకం పని మొదలు పెట్టిన 2 ఏళ్ల తర్వాత పుస్తకం వేసుకున్నాను. అప్పటి వరకు ఇది ఉంచాలా, పుస్తకంలో తీసేయాలా, ఇదే మీమాంస జరుగుతా వచ్చింది. అంటే ఒకసారి మనం పుస్తకంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. సో అందువల్ల నాకు మళ్ళీ ఆల్మోస్ట్ నేను పెట్టిన మళ్ళీ తీసి మళ్ళీ యాడ్ చేసి అట్లా దాదాపు 2 సంవత్సరాలు పని చేయాల్సి వచ్చింది ఆ బుక్ మీద, మాటలు మడుగు అనే పుస్తకం మీద. సో నేను పంపించాను అందరిలాగే. అయితే ఏంటంటే కవిత్వానికి గాను, తెలుగులో కవిత్వానికి గాను మొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిన స్త్రీని నేనే అన్నమాట. అంటే కవిత్వం రాస్తున్న స్త్రీలు తక్కువ ఒక రకంగా. సో అందులో కవిత్వం అంటేనే పురుషులు అనే చోట మనం నిలబడడం కూడా కొంచెం కష్టమే. అలాంటి చోట కవిత్వానికి యువ పురస్కారం తీసుకోవడం అనేది ఒక సంతోషకరమైన విషయమే అంటాను. అందులో నేనే ఫస్ట్ దళిత్ ఉమెన్
టు రిసీవ్ సెంట్రల్ సాహిత్య అకాడమీ నుంచి యువ పురస్కారం తీసుకున్న. అకాడమీ నుంచి ఒక కేటగిరీలో, అంటే నేను స్పెషల్ గా చెప్పను కానీ ఇన్ని సంవత్సరాలు పట్టింది ఒక ఒక వైపు నుంచి అక్కడ వరకు వెళ్ళడానికి అని. షిమ్లాలో కూడా ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ జరిగినప్పుడు 75 years అదే అమృతోత్సవాలు జరిగినాయి కదా మన ఇండిపెండెన్స్ కి సంబంధించి. అమృతోత్సవాల్లో భాగంగా సెంట్రల్ మినిస్ట్రీ కల్చర్ మినిస్ట్రీ వాళ్ళు, సెంట్రల్ కల్చర్ మినిస్ట్రీ వాళ్ళు, కల్చర్ అండ్ టూరిజం మినిస్ట్రీ వాళ్ళు ఇది ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ చేశారు. అప్పుడు నేను ఇంకేమన్నా గుర్తింపించిండ్రా? ఇది అంటే అక్కడ దాకా వెళ్ళటమే అంటే ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ లో పాలు పంచుకోవడం ఒక గొప్ప విషయం. సో ఆ వేదిక మీద ఉన్నప్పుడు నేను కన్నీళ్ళు వచ్చేసాయి నాకు. అంటే 75 ఏళ్లలో ఒక ఫస్ట్ ఒక నా కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ, నా వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ రావడానికి, నేను ఇక్కడికి రావడానికి అన్నేళ్ళు పట్టింది అని అనేది. అంటే ఆ మార్పు జరుగుతుంది దేశంలో అని అంటాం కానీ కొన్ని వర్గాల విషయంలో, కొందరి విషయంలో ఆ మార్పు అనేది చాలా నెమ్మదిగా, చాలా స్లోగా జరుగుతా. సో దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కాకపోతే సాహిత్యం అనేది కేవలం కొన్ని వర్గాల వరకు మాత్రమే ఉన్నప్పుడు, కొందరు మాత్రమే రాయాలి, కొందరికే జ్ఞానం ఉంది, కొందరే రాసినవి చదవాలి అనేటువంటి కొన్ని కట్టుబాట్ల మధ్య, కొన్ని నిర్ణయాల మధ్య నాలాంటి వాళ్ళు కూడా రాస్తారు, మమ్మల్ని కూడా వినండి, మా గొంతు కూడా వినండి, మా సాహిత్యం కూడా మీరు చదవండి అని ఒక స్థితికి తీసుకొని రావటం, మన వైపుకు ఆ పాఠకులను తిప్పుకోవడం అనేది కూడా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. సో నాకు అది నేను అన్నట్టు మార్పు వస్తుంది. సో మనల్ని వినే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. కొత్త సాహిత్యాల్ని, కొత్త వ్యక్తుల్ని తెలుసుకునే వాళ్ళు కానీ పాఠకులు కూడా పెరుగుతున్నారు. అందరి అస్తిత్వాలని తెలుసుకునేటువంటి కొంతమంది కూడా వస్తున్నారు ముందుకి. అంటే అందరూ ఇప్పటికీ ఉన్నారు, నేను రాసే ఇంకా చదవని వాళ్ళు, ఈమె ఎందుకు చదవాలే అని పక్కన పడేసే అవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ మేడం ఇప్పుడున్న సొసైటీ లేదంటే మొత్తం ఫోన్లు, ప్రతిదీ ఏది చూసినా కూడా ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ఇట్లోనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిలో ఉంటారు. ఇవన్నీ పక్కకు పెట్టి కూడా కవితలు వింటున్నారు అంటారా? వింటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, నేను నా పాఠకుల్ని వెతుక్కుంటూ వెళ్తా. నేను ఇప్పుడు ఎలాగైతే ఇంతకు ముందు చెప్పినట్టు ఫేస్బుక్ వచ్చిన వెంటనే నేను ఫేస్బుక్ లోకి వచ్చాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నా. సో నా వరకు నా కొత్త పాఠకులు ఇన్స్టాగ్రామ్ లో నాకు రోజుకు ఒక 10 మంది అయినా చదువుతా ఉండి నాకు మెసేజ్లు పెడతారు. సో నాకు, నేను ఇప్పుడు స్నాప్చాట్ లో ఉన్నాను, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ స్నాప్చాట్ లో ఉన్నాను. సో నేనేమంటానంటే, ఇప్పుడున్న జనరేషన్ కి నిజంగానే అందరు ఫోన్లు ఉన్నాయి, కానీ చదివే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పాఠకులని మనం తయారు చేసుకోవాలి కొన్నిసార్లు. నేనేమంటానంటే, నన్ను చదివే వాళ్ళు ఇప్పుడున్న ఈ దీంట్లో నా పాఠకులు ఎవరో నాకు బాగా తెలుసు, నన్ను ఎవరు పక్కన పెడతారు, నన్ను ఎవరు చదువుతారో కూడా నాకు తెలుసు. నేనేమంటానంటే, మనల్ని ఇష్టంగా చదివే వాళ్ళు కొద్ది మంది ఉంటారు, వాళ్ళ కోసమైనా మనం రాస్తాం, వాళ్ళే మనల్ని వెతుక్కొని వచ్చి చదువుతారు. సో అలాగా చదివే వాళ్ళు ఉంటారు. ఫోన్ లో ఉన్నా కూడా ఇప్పుడు నేనేమంటే, పుస్తకాల్లో కాదు, దేన్ని ఇష్టపడేటోళ్ళు దాన్ని ఇష్టపడతారు. సో మనం బుక్స్ చదవనప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అనుకోండి, దాన్ని ఒక ఫామ్ లోకి ఒక పోస్టర్ లాగా రాసి పెట్టాల్సి వస్తుంది. అది ఒక్కటి ఏంటంటే, ముందు జనాలు 30 లైన్లైనా చదివి ఖాళీగా ఉండేవాళ్ళు కదండి ఫోన్ లేనప్పుడు. ఎంత చదివాలి. ఇప్పుడు ఏంటంటే అది తగ్గిపోయింది, 10 లైన్లు, 4 లైన్లు అలాగా. అంటే అప్పుడు ఇది ఒక సవాలు రాసే వాళ్ళకి. ఏంటంటే ఇష్టం ఉన్నట్టు నింపడానికి లేదు ఇంకప్పుడు. నువ్వు ఆ పోస్టర్ లో వరకే రాయాలి కదా, అక్కడ ఒక 6 లైన్లు రాయాలి. అప్పుడు ఇంకో ఛాలెంజింగ్ గా రాయాల్సి వస్తుంది. ఆ భావం అనేది స్ట్రైకింగ్ గా ఉండాలి. రాసిన వాళ్ళు అయితే పక్కకి వెళ్ళిపోకూడదు. నేను పెట్టేటప్పుడు ఇప్పుడు ఆ వయసు వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే,
ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు ఎక్కువ, 30 ఏళ్ల లోపు వాళ్ళు లేదా 25 ఏళ్ల లోపు వాళ్ళు. వాళ్ళ మానసిక స్థాయి ఏంటి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి అవి ఓపెన్ చేస్తారో తెలుసు. సో మనం వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు షేర్ చేస్తారు మళ్ళీ వెంటనే. వాళ్ళకి ఆ అయితే నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, అక్కడ జనాలు ఎక్కువగా ఇష్టపడేవి ఒంటరితనానికి సంబంధించి, ఏకాంతానికి సంబంధించి, ఆ ప్రేమ లేని స్థితికి సంబంధించి, బ్రేకప్స్ కి సంబంధించి అలాంటివి బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళే ఉండటం వల్ల అలాంటివి పెడితే మీకు వెంటనే ఎక్కువ వచ్చేస్తాయి. ఎక్కువ షేర్లు ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మనం ఏమైనా సమాజంలో ఎలా జరుగుతుంది అనేది మనం ఏమన్నా పెట్టినా అనుకో, వాటికి రీచ్ తక్కువ ఉంటది. అంటే మేము ఫేస్బుక్ లో ఉన్నప్పుడు మీకు తెలుసు, ఫేస్బుక్ నే మీడియం గా చేసుకొని వచ్చిన ఉద్యమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడున్న యువత అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఒక కొత్త జనరేషన్ వస్తుంది కదా, వాళ్ళ తాలూకా జీవన విధానాలన్నీ మారిపోయినాయి. వాళ్ళకి ఫోన్ ఇప్పుడు ఫోన్ నాకు ఫోన్ చేతికి వచ్చేప్పటికి నేను ఉద్యోగం చేస్తున్నా ఫస్ట్ టైం. చిన్న డబ్బా ఫోన్ ఒకటి పట్టుకొని ఎఫ్ఎం వస్తే, అప్పుడు ఫోన్ లో ఎఫ్ఎం ఉండడం గొప్ప విషయం ఫస్ట్ లో. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్. సో వాళ్ళు అంటే వాళ్ళకి రావటమే ఇప్పుడు ఫోన్లు. నాకు కోడలు 3 ఏళ్ళు, అది చదవటం రాయటం రాదు కదా దానికి, అది ఏం చేస్తే సెర్చ్ పెట్టుకొని పెప్ప పెగ్ అంటది, అనగానే పెప్ప పెగ్ వీడియో వస్తుంది. సో వెతుక్కోవడం అనేది సమాచారం అంత ఎక్కువగా సాంకేతిక సమాచార వ్యవస్థలు ఇంత పెరుగుతున్న క్రమంలో పాఠకులుగా మన ఉనికిని కూడా కొన్నిసార్లు కాపాడుకునేటువంటి ఒక ఛాలెంజెస్ వస్తుంది. ఒక్క కవితని మళ్ళీ వినిపించండి, అది వినాలనిపిస్తుంది మీరు రాసిన. ఓకే. ఒక్కో దుఃఖానిది ఒక్కో ముఖం, ఒక్కో దుఃఖానిది ఒక్కో ముఖం, ఏ దుఃఖము ఒకటి కాదు, అనేక దేహ రూపాల సముదాయం దుఃఖం. ఇంతే, ఇది చిన్నది. ఇది ఇప్పుడు ఇలాంటి వాటికి వెంటనే అట్రాక్ట్ అవుతారు చదివే వాళ్ళు. అంటే ఇప్పుడు మీ దుఃఖము నా దుఃఖము ఒకటి కాదు, కానీ దుఃఖమే. కాబట్టి దుఃఖం ఏంటంటే అనేక దేహ రూపాలు ఉన్నాయి దానికి. సో అనేక దేహ రూపాల సముదాయం దుఃఖం అని. ఇంకొకటి ఏంటంటే, ఐలైనర్ అని ఒక చిన్న కవిత రాశాను నేను. ఐలైనర్. ఆమె తనని సగం బయటకు సగం తలగడలో పూడ్ చేసుకుంది. ఆమె తనని సగం బయట సగం తలగడలో పూడ్ చేసుకుంది. తలగడలో తన దుఃఖాన్ని పాతేశాక ఆమె మళ్ళీ సన్నగా నవ్వింది. ఇప్పుడు ఆ తలగడ నిండా ఆమె గాయాల గొంతు నులిమిన ఆనవాళ్ళు. ఇప్పుడు ఆ తలగడ నిండా ఆమె గాయాల గొంతు నులిమిన ఆనవాళ్ళు. అంటే ఒక ఆమె ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో తెలీదు. ఆ మెత్త మీద తల ఉత్తేసుకొని అలాగా ఏడుస్తా ఉంది. సో ఆ ఏడుపుకు తాలూకు ఆ మొత్తం దుఃఖం అంతా తలగడికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆమె సన్నగా నవ్వింది అని. సో ఇది కూడా బాగా ఎక్కువ, అంటే ఆమె లోపల ఉన్నటువంటి బాధ మొత్తము మెత్తకి ఇచ్చేసింది అన్నట్టు. అవును, ఏడిస్తే లోపల ఉన్న దుఃఖము గాని ఉన్నటువంటి ప్రెషర్ గాని పోతుందట మేడం. అవును, అంతే కదా. అవును. అయితే నేను ఏమంటానంటే, మనిషి అనే వాళ్ళు ఏదో ఒక కళకి సంబంధించిన దాంట్లో కనెక్ట్ అయి ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మీకు రాయటం వచ్చు అనుకోండి, రాసి మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకొని ఖాళీ అయిపోతారు. బొమ్మలు వేయటం ఉంది అనుకోండి, ఆ బొమ్మలు వేస్తూ ఆ భావాన్ని బయటకు చెప్పుకొని ఖాళీ అయిపోతారు. పాడేవాళ్ళు అనుకోండి, నేనైతే పాటలు పాడుకుంటా, పాడి ఖాళీ అయిపోతారు. ఎవరైతే ఈ దుఃఖాలని వ్యక్తీకరించలేరు, అంటే తమల్ని తాము వ్యక్తీకరించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఒంటరితనం బాధ ఇంకెక్కువ అయిపోతుంది. సో కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి కళారూపంలో బయటికి తన్నేయాలి. సో ఇప్పుడు బాధ వచ్చినప్పుడేమో బాధ పాటలు పాడుకోవాలి, ఇప్పుడు పాటలు పాడేటోళ్ళైతే పాటలు పాడటం, ఒకవేళ డ్రాయింగ్ వేసేటోళ్ళు అయితే బొమ్మలు తీసి బొమ్మలు, ఇప్పుడు నీకు బాధ ఉన్నదా మొత్తం అందులో వెళ్ళిపోవాలి. అట్లా చేస్తారు. అవును మేడం, అది దాని వల్ల మీరు ఇంకెక్కువ ఫ్రీ అయిపోతారు అన్నమాట.
మీ నేపథ్యం ఒకసారి తెలుసుకోవాలని ఉంది. అమ్మ నాయన ఏం చేస్తుండే? యాక్చువల్ గా మాది మా ప్రాపర్ వచ్చి నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర ఉమ్, వల్లభాపురం మా ఆ. నాన్న వాళ్ళ ఊరు. ఆ, మా తాతగారు రజాకారుల ఉద్యమంలో ఉన్నారు. ఆ, అట్లనే బోస్ సేన, సుభాష్ చంద్ర బోస్ సేనలో కూడా ఆయన పనిచేస్తున్నారు. తాత. ఫ్రీడమ్ ఫైటర్ ఉండే తాత. ఓహోహో. తర్వాత ఆయన మిలిటరీ నుంచి వచ్చేసిన తర్వాత ఆర్ఎల్ ల్యాబ్స్ లో పనిచేస్తూ హైదరాబాద్ వచ్చేసారు వాళ్ళు. ఉమ్, 1950s లోనే మిలిటరీలో వచ్చారు. చేసిర్రా? ఉమ్, సో ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినారు మా వాళ్ళు. మా నాన్న ఆంధ్ర బ్యాంక్ లో దఫ్తరీ పని చేస్తున్నారు. అమ్మ హౌస్ వైఫే. ఉమ్, ఆ తమ్ముడు చెల్లి ఉన్నారు. ఉమ్. మా తమ్ముడు చెల్లి ఇద్దరు పెళ్లి అయింది, పిల్లలు. ఆహా, తమ్మునికి చెల్లెకి అందరూ. ఇద్దరికి అయింది. సో అంతా సెటిల్డ్. ఉమ్, చదివింది అంతా ఇక్కడే హైదరాబాద్ లో. నేను ఉమ్, నాది స్కూలింగ్ వచ్చి సెంట్ ఫిలోమినా గర్ల్స్ హై స్కూల్ అండ్ వెస్లీ గర్ల్స్ హై స్కూల్ అని ఉంది. ఉమ్, సో నా వెస్లీ అంటే నేను ఒక రకంగా లిటరేచర్ కి సంబంధించి సాహిత్యానికి సంబంధించి నాకు ఎక్కువ ఇది వచ్చింది. నేను నా స్కూలింగ్ అని చెప్పాను కదా, మాకు సెంట్ ఫిలోమినా గర్ల్స్ హై స్కూల్లో నేను చదివేప్పుడు మాకు అక్కడ లైబ్రరీ అవర్స్ ఉండేవి. ఉమ్, అలాగే ఎక్కువ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి బాగా జరిగేవి. ఉమ్, వెస్లీ గర్ల్స్ హై స్కూల్లో చదివేప్పుడేమో మాకు లిటరరీ అవర్స్ ఉండేవి. ఉమ్, ప్రతి శనివారం ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ ఇంకేం ఉండవు. ఉమ్, 3 hours ఫుల్ గా లిటరరీ పీరియడే. ఉమ్. సో పాటలు పాడచ్చు, ఏదన్నా ఒకటి. డాన్స్ చేయొచ్చు, డిబేట్స్, వ్యాస రచన ఇంకట్లా. సో అది బాగా చాలా హెల్ప్ చేసింది నాకు రాయటానికి. ఉమ్, అంటే ఇంకెక్కువగా పుస్తకాలు చదువుకోవచ్చు, కూర్చొని డిస్కషన్స్ చేయొచ్చు. టీచర్స్ ఉండేవాళ్ళు మెంటార్స్ గా. ఇంకా ఫుల్ ఇంకా ఎంజాయ్ చేయడం. ఎప్పుడు శనివారం ఎప్పుడు వస్తుందంట అయితే పిచ్చిగా కదా. అందరూ 8th అంటే లిటరీ అవర్స్ ఎవరికి ఉండేవి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ఉండేవి. అందరూ పెద్ద హాల్ ఉండేది మాకు వెస్లీ స్కూల్లో. అందరూ వచ్చేసి కూర్చొని మాకు లీడర్స్ ఉంటారు కదా, ముందే ఫస్ట్ నెక్స్ట్ వీక్ ఏముంటావో చెప్పేవాళ్ళు. ఇవి ఉంటాయి అని చెప్పి పేర్లు తీసేసుకొని అందరు ఇంకా పార్టిసిపేట్ చేయడము. సో అది ఎవ్రీ వీక్ ఒక కాంపిటీషన్ లాగా. చాలా సంతోషం అనిపిస్తుంది. సో నాకు అది బాగా ఫౌండేషన్ లాగా ఫీల్ అవుతాను. అది నిజంగా నేను ఎక్కడైనా ఇప్పుడు ఎవరైనా పిలిస్తే నన్ను వేరే స్కూల్స్ కి వాటికి రమ్మని వాళ్ళకి చెప్తా, మీరు కూడా ఇది ఒకటి చెయ్యండి పిల్లలకి. ఎందుకంటే ఎప్పుడు మార్కులు ఇవే కాకుండా వాళ్ళకి వాళ్ళ లోపల ఇంకొకరు ఎవరైతే ఏదైతే సో వాళ్ళలాగా బతికే ఆ క్షణాలు అవి. అవును, కరెక్ట్. వాళ్ళ టాలెంట్స్ తోని వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, ఆస్పిరేషన్ టాలెంట్ బయట పడుతుంది. ఎవరు ఏం చేయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారా, పాడగలుగుతున్నారా, రాయగలుగుతున్నారా, ఆ డాన్స్ అసలు ఏదో ఎక్స్ట్రా యాక్టివిటీ ఏముందో అది బయటకు వస్తుంది. అవును. నేను ఇంటర్మీడియట్ ఏమో నాది ఇక్కడ సెంట్ పాయస్ జూనియర్ కాలేజ్ లో జరిగింది. తర్వాత డిగ్రీ వచ్చి రాణి రుద్రమాదేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అన్నది రామ్నగర్ లో. ఏం దాకా చదివారు మీరు? నేను ఎంకామ్ ఎంబీఏ చేశాను. ఎంకామ్ సర్దార్ పటేల్ కాలేజ్ లో చేశాను. ఎంబీఏ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇక్కడ బాగ్లింగంపల్లి ఇక్కడే చేశాను ఎంబీఏ 2 years. సో ఇదన్నమాట. ఆ ప్రయాణంలోనే ఇది కూడా స్టార్ట్ అయింది. అయితే మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఏంటది? ఒకసారి చూడరు మీరే. హాయ్ మెర్సీ, హౌ ఆర్ యు? అయ్యో మా మేడం గుర్తుపట్టావా? ఐఎమ్ డాక్టర్ జయప్రద, మీ మేడం ని. మెర్సీ నా స్టూడెంట్ అయినందుకు చాలా ప్రౌడ్ అండి. ఎందుకంటే ఆమె రాసిన కవిత్వము మాటల మడుగు పుస్తకానికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మెర్సీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. చాలా కష్టపడేదానివి చదువుకునేప్పుడు, ఇప్పుడు కూడా చాలా కష్టపడి సాటి మహిళలకి ఇన్స్పిరేషన్గా నిలిచావు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎట్లా అనిపించింది? ఎవరు? షీ వాజ్ లైక్ చాలా ఇష్టపడే వాళ్ళు ఈ మ్యామ్. సో తర్వాత కూడా వి వర్ ఇన్ టచ్. నేను అంటే నా లెక్చరర్స్ లో వీళ్ళందరిలో ఎక్కువగా టచ్ లో ఉండేది మ్యామ్ తోనే. షీ సో సపోర్టివ్. ఐ ఫీల్ హ్యాపీ. మేడం ప్రిన్సిపల్ గా చేస్తున్న డిగ్రీ కాలేజ్ కూడా నన్ను పిలిచారు, పిల్లలతో మాట్లాడిచ్చారు. నేను యువతి 2006
గెలిచాను అనమాట. నేను సర్దార్ పటేల్ కాలేజ్ లో చదివే ఇప్పుడు విజయవాడలో అప్పుడు ఇంకా అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండింది కదా, అప్పుడు సృజనోత్సవ అనే ఒకటి కాంపిటీషన్ జరిగితే అక్కడ విజయవాడలో దారదా కాలేజెస్ లో అన్ని కాలేజెస్ నుంచి దాదాపు 130 కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. సో యువతి అని ఒక కాంపిటీషన్ పెడతారు అనమాట. సో అది దానికి ఆ ఇయర్ 2006 లో నేను యువతి 2006 గెలిచాను అన్ని కాలేజెస్, ఆంధ్రప్రదేశ్ అన్ని కాలేజెస్ నుంచి. సో అప్పుడు షీ వాజ్ సో హ్యాపీ. అప్పటి నుంచి ఇక్కడ నా మీద గురి మేడంకి. తర్వాత నేను మేడం సబ్జెక్ట్ లో మార్కెటింగ్ లో చాలా ఎక్కువ, అప్పుడే ఎవరు ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అంటే నాకు మార్కెటింగ్ లో హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఎంకామ్ లో. మేడం నాకు పెన్ ఇచ్చారు. సో అట్లా ఎట్లా అనిపించింది మేడం మాట్లాడుతున్నారు? సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారు నేను. సంతోషం అనిపించింది. మేడం అంటే అప్పట్లో మనం చదువుకున్న టీచర్లు మాట్లాడితే సంతోషం అనిపిస్తుంది. అంటే అంటే గురువుకి శిష్యులకి మధ్య ఉండే సంబంధం అనేది ఈ మధ్యలో చాలా మారుతున్నాయి. ఒకప్పుడు పాతకాలం చూస్తే చాలా విధేయత, వినయం, భయం ఇలాంటివి. ఇప్పుడు రిలేషన్షిప్స్ అంటే ఒక ఫ్రెండ్లీ అట్లుంటేనే వినే పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఉంది, గట్టి భయపడడానికి కూడా లేదు పిల్లల్ని. సో మేడం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను చాలా అల్లరిదాన్ని, అయినా బాగా భరించారు. చాలా ఎక్కువ అల్లరి చేసేదాన్ని కాలేజ్ లో కూడా. అయినా కూడా షీ యూస్ టు హోల్డ్ మీ. అట్లా ఒకసారి వాళ్ళ కాలేజ్ డేస్ అన్ని గుర్తొచ్చాయి వెనకకి. అట్లా మీకు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినప్పుడు, యువ పురస్కారం మీకు వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే అది ఒక కళ ఒక రకంగా. అంటే వస్తది అని అయితే నేను గట్టిగా అనుకోలేదు, కానీ అది అవార్డు వచ్చినప్పుడు నేను నిద్రపోతున్నాను అనౌన్స్ చేసినప్పుడు. ఫోన్ కాల్స్ వస్తుంది, అట్లా కాదు వస్తుంది. అనౌన్స్మెంట్ ఎప్పుడో తెలియదు కదా, వస్తుందని తెలుసా? తెలీదు, అసలు ఏం తెలీదు. పడుకొని ఉన్నాను, కాల్స్ వస్తున్నాయి, వరుస కాల్స్ వస్తున్నాయి. చూస్తే అన్ని మెసేజెస్ ఉన్నాయి ఫోన్ లో. ఏమి ఇన్ని మెసేజెస్ ఉన్నాయి ఏమని చూస్తాను, కంగ్రాచులేషన్స్. ఒకసారి ఫోన్ చేసినాడు, ఇంత కంగ్రాచులేషన్స్ అంటే టీవీ చూడు అని అన్నాడు. సో అప్పుడు కింద టీవీలో అంతా స్క్రోలింగ్ నడుస్తా ఉంది అన్నమాట. ఇంకా అప్పుడు ఇక అన్ని ఫోన్ కాల్స్ మీద నమ్మరు, జ్వరం వచ్చింది నాకు. సంతోషంతో ఫోన్స్ మాట్లాడి ఇంటర్వ్యూస్ ఇచ్చి హ్యాపీగా అనిపించింది. అందులో ఫోన్లు చేసి ఇది ఎందుకు ఎక్కువ నేను ఆ విషయంలో అంటే, నేను ఫేస్బుక్ లో ఉన్నా కదా, బాగా యాక్టివ్ గా ఉంటాను నేను సోషల్ మీడియాలో. సో అవార్డు వచ్చిన వెంటనే ఒక రకంగా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండి అవార్డు రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వచ్చిన ఆనందంలో ఉన్నారు. అందరూ షేర్ చేయటం, అందరూ అది ఒక వాతావరణం అది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా వాళ్ళకే వచ్చినంత ఆనందంలో ఉన్నారు. నా విషయంలో నన్ను అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అది నాకు వాళ్ళ ప్రేమ అంతే. నేను ఆ విషయంలో ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్ గా ఉంటాను వీళ్ళకి, నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి. అయితే ఎవరైనా ఫోన్ చేసిండ్రా? ఫోన్ చేసి అబ్బాయి ఎంత మంచిగా రాసినవరా అని ఇట్లా చాలా అంటే అంటే అవార్డు వచ్చినప్పుడు చాలా మంది చేసినారు, రచనలు వచ్చినప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు కొద్ది మంది. అందులో మీకు నచ్చి నీ మనసుకు హ్యాపీగా అనిపించిన ప్రశంసలు ఏమన్నా? నేను ఫస్ట్ టైం ప్రశ్నల గది అనే కవిత నాది ఆంధ్రజ్యోతిలో అచ్చయింది సాహిత్యం పేరు. అప్పుడు శివారెడ్డి సార్ ఫోన్ చేసినారు. నేనైతే అసలు అంత పెద్ద కవి కదా ఆయన ఫోన్ చేసి మాట్లాడడం నాకు అసలు చాలా సంతోషం అనిపించింది అసలు. ఆ తర్వాత గోపి గారు కూడా ఒకసారి ఇలాగే ఫోన్ చేసి మాట్లాడారు. అంటే ఇట్లా వీళ్ళు మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం కదా. అవును, వాళ్ళు మనకి ఫోన్ చేసి మనల్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలా బాగుంటది, సంతోషంగా. అవును. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఫేస్బుక్ లో రాస్తున్నప్పుడు నాకు నిజంగా ఎడిటింగ్, స్ట్రక్చర్ ఇవన్నీ అంటారు కదా కవిత. నేను లిటరేచర్ స్టూడెంట్ కాదు, అంటే నేను లాంగ్వేజ్ స్టూడెంట్ కాదు. నేను చదివింది ఎంకామ్ ఎంబీఏ. కానీ రాయడం నా ప్రవృత్తి, అది రాయకుండా ఉండలేను. సో అప్పుడు రాసేది కరెక్ట్ గా రాయాలి కదా, ఏదైనా చెప్పాలి. అప్పుడు అఫ్సర్ గారు యుఎస్ నుంచి వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన ఫ్లూలో ఉన్నప్పుడు నా పోయమ్స్ చూపించి, నేను ఇవి అంటే ఆయన నాకు ఎడిటింగ్స్ ఇలా చేయాలి అని నేర్పించటం. తర్వాత యాకూబ్ గారు కవి సంగమం అని పెట్టినప్పుడు నాకు ఫస్ట్ ఒక వేదిక ఇచ్చి చదవటం అందరి ముందర, అది నాకు
నన్ను ఆ రకంగా ఆయన షోకేజ్ చేశారు అందరి ముందర. త్రిపుర శపథం అనే నాటకం ఒకటి రాశాను. అది ఆ టైం పీరియడ్ లో, అంటే ఈ మతానికి సంబంధించి ఎక్కువగా జనాలు భయపడుతున్న సందర్భాలు, అలాగే అంటే మతం లోకి, అంటే మతం ఎప్పుడైతే మనుషుల్లోకి భ్రమ కల్పించేస్తుందో ఇంకా వేరే ఏం ఆలోచించరు కదా. నష్టాలు జరుగుతున్నాయా, రాజ్యాలు పోతున్నాయా, మనం ఏమైపోతున్నాం, ఇవేవి ఆలోచించలేని పరిస్థితి. సో ఒక రాజు జనాలని మభ్యపెట్టడానికి ఎలాగా దేవుడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ప్రజలను మభ్యపెట్టాలని వస్తాడు. అంటే తిరుగుబాట్లు జరుగుతున్నాయి, ఇవన్నిటిని కూడా ప్రజలకు తెలియనీయకుండా ఆపాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి మతానికి సంబంధించిన ఏదో ఒక రిచువల్, ఏదో ఒక ఫెస్టివల్ లాగా చేస్తే జనాలు ఏం చేస్తారు, అప్పుడు ఇది మర్చిపోయి అటు వెళ్ళిపోతారు. సో అలాగా ఆ నేపథ్యం ఒకటి తీసుకొని రాశాను. అది అంతర్లీనంగా ఉంటది అన్నమాట. సో అందులో ఒక డైలాగ్ చెప్తది కథానాయిక ఏమని అంటే, దేశం ఎవరికి ఎక్కువ తక్కువ కాదు. అంటే దేశం నీకు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ, దేశం అందరికీ సమానం, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కాదు కదా. సో ఇలాగా డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. నాటకం రాయటం అనే ప్రక్రియ నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే అది విజువల్ కదా. అంటే మొత్తం ప్రతి పాత్ర రాస్తా, అన్ని రాయాలి. ఇప్పుడు కవిత్వం అనుకోండి, నన్ను నేనే వ్యక్తపరచుకునేది కాబట్టి, సో అప్పుడేమి ఇది ఉండదు, అంటే నాతో నేనే మాట్లాడుకునేది కాబట్టి మధ్యలో ఏమి ఉండవు. నాటకం అనుకోండి, నేను అన్ని పాత్రల్లోకి వెళ్ళి రాయాలి, ఆ డ్రామా నడిపించాలి, ఒక రంగం తర్వాత ఇంకొక రంగం, అంటే ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ ఎలా వస్తుంది కనెక్ట్ చేసుకోవాలి. సో నేను టోటల్ గా విజువలైజేషన్ కి వెళ్ళిపోతాను. ఇందాక చెప్పాను నాకు విజువల్ అనేది, మీరు అక్కడ చూస్తుండాలి ఈయన ఏం మాట్లాడుతుండు, దాని తర్వాత ఈమె ఏం మాట్లాడాలి, ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇలా రాసేప్పుడు స్క్రీన్ మీద రాయటం కదా, నాకు మనుషులు కూడా చూడాలి, కనిపిస్తుంటాయి నాకు అలాగే, ఇది ఇట్లా వస్తుంది, ఇలా జరుగుతుంది అనేది. సో ఆ ప్రక్రియని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. కవిత్వం హైయెస్ట్ ఎప్పుడైనా కూడా. ఇంకా తర్వాత నాటకం రాసేప్పుడు నాటకంలో స్కోప్ ఎక్కువ, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది కవిత్వం చదవని వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంత చక్కగా రాసే మీకు సినిమాలలో అవకాశాలు రాలేదా? నేను ఎవరిని వెళ్ళి అడగలేదు. ఇప్పుడు మనం ఏమైనా కావాలంటే ఇప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా కావాలని అన్నప్పుడు. సో నేను ప్రత్యేకంగా నాకు పని ఇవ్వండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదు. చేయాలని చేస్తున్నాను, కొన్ని ప్రాజెక్ట్స్ కి ఇప్పుడు రాస్తున్నాను, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి రాశాను. ఆ తర్వాత మీరు అన్నట్టు దొరసానికి రాశాను, వరుడు కావాలను కూడా వర్క్ చేశాను నేను. యూవి క్రియేషన్ వాళ్ళతో కూడా ఒక ప్రాజెక్ట్ కి వర్క్ చేశాను నేను, ప్రదీప్ చిలుకూరి గారి దగ్గర. ఒక స్క్రిప్ట్ కి లవ్ ఆర్క్ రాశాను. నేను డిప్లొమా చేశాను ఫిలిం రైటింగ్ లో తెలుగు యూనివర్సిటీ నుంచి. సో 4 ఏళ్ళు నేను సోషల్ వెల్ఫేర్ గురుకుల్ స్కూల్స్ వాళ్ళకి ఫిలిం టెక్నాలజీ ప్రాజెక్ట్ ఉండింది. ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. 180 మంది పిల్లలకి ఫిలిం మేకింగ్ గురించి వాళ్ళకి క్లాసులు చెప్పటం, స్క్రీన్ ప్లే రాయించటం. వాళ్ళందరికీ దాదాపు 80 మంది పిల్లలకి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు మొబైల్ ఫోన్ లోనే సినిమాలు తీసి చిన్న చిన్నవి పెట్టే అంత చాలా మంచి ప్రాజెక్ట్. గ్రేట్ అసలు కదా. ఆ దొరసాని సినిమాలో కూడా ఆ కిటికీ దగ్గర హీరో హీరోయిన్ కూర్చొని ఆ కవిత ఉంటది చూసిండ్రా, చాలా అద్భుతంగా ఉంటది. మీరు రాసిందే కదా? రాశారు, అంటే పర్టికులర్ గా మనం రాసినవి ఇవి అని చెప్పడానికి సినిమా కదా అది. బట్ కేవీఆర్ మహేంద్ర గారు నాకు ఆ సినిమాకి అంటే 2-3 సార్లు అడిగిన నరేషన్ ఇచ్చి రాయించుకున్నారు చాలా ఓపికగా. మీరు ఇంకా పుస్తకాలు కూడా రాసిండ్రు కదా, పుస్తకాలు ఏమేమి రాసిండ్రు వాటి గురించి ఒకసారి. నాది మాటల మడుగు అనేది నా మొదటి పుస్తకం. కాలం వాలిపోతున్న వైపు నాది 2వ పుస్తకం. కాలం వాలిపోతున్న వైపు దానికి రీసెంట్ గా తెలుగు యూనివర్సిటీ వాళ్ళ నుంచి వచన కవిత్వంలో బెస్ట్ బుక్ ఆఫ్ ది ఇయర్ గా సాహిత్య అవార్డు ఇస్తున్నారు, అనౌన్స్ చేశారు. తర్వాత డియర్ జిందగీ అనేది నాది, నాకు నేను రాసుకున్న ఉత్తరాలు డియర్ జిందగీ. ఇది తెలుగు సాహిత్యం లోనే తెలుగు సాహిత్య ప్రక్రియల్లో మొదటిసారి ఎవరికి వాళ్ళే ఉత్తరాలు రాసుకోవటం.
సో నేను డియర్ జిందగీ రాసినవన్నీ లెటర్స్ నాకు నేను రాసుకున్న లెటర్స్. ఒకానొక టైంలో ఒక డిప్రెషన్ ఫేజ్ లో వెళ్తున్నప్పుడు ఆ, నన్ను నేను కన్సోల్ చేసుకోవడానికి రాసుకున్న లెటర్స్ అవన్నీ. సో అవన్నీ రాసుకుని ఆ వేరే చిన్నపిల్ల యూనివర్సిటీలో ఉండే తమ్ముళ్ళు కొంతమంది ఉంటారు, అలా పంపితే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇదే ఫేజ్ నుంచి వెళ్తూ ఉంటారు అందరూ. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం, మనం అది first. మర్చిపోతున్నాం ఇది విషయం అని చెప్పడానికి డియర్ జిందగీ అని చెప్పి అది రాశాను. తర్వాత నా నాటకాలు నేను రాసిన అసమర్థుడు అనే మొదటి నాటకం, అది పుస్తకం వేశాను. తర్వాత ఇప్పుడు ఒకటి ఉచ్చల జలధి తరంగా అని ఒక పుస్తకం రాబోతుంది. మధ్యప్రదేశ్ లో ఆదివాసీ మీద ఉచ్చబోసిన సంఘటన జరిగింది. ఆ సంఘటనకి సంబంధించి 60 మంది కవులు కవిత్వం రాశారు ఆ సంఘటనకి సంబంధించి. సో అవన్నీ కూడా తీసుకుని ఆ తర్వాత ఆ మధ్యప్రదేశ్ లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా చోట్ల కూడా దళితులని కొట్టడము, వాళ్ళ మీద మూత్ర విసర్జన చేయటం అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ లాగా తయారు. పేపర్ లో చూస్తే కొట్టారు, దళితులు ఉచ్చబోసారు అని. అది నన్ను బాగా కలిసి వేసింది. ఇది ఏంది ఇది ఉచ్చబోయడం అనేది, అంటే ఇంకా అంత నీచ స్థితికి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చేస్తున్నారు అంటే మనుషులు ఇంత వైజ్ఞానికంగా మనం ముందుకెళ్తున్నప్పుడు, సాంకేతికంగా ఎంత ముందుకెళ్తున్నాం మనం, ఈ ఈ కానీ బ్రెయిన్ ఎదగాలి కదా. మనిషిని అంత నీచంగా చూసే స్థితికి ఎందుకు వస్తున్నాడు ఒక మనిషి? అది నాకు బాగా లేదు, ఇది రికార్డ్ చేయాలి ఇన్సిడెంట్ అని చెప్పి అందరూ 60 మంది దగ్గర నుంచి పోయట్రీ తీసుకుని అది ఇప్పుడు బుక్ వేస్తున్నాను. అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అది ఉచ్చల జలధి తరంగా. ఉచ్చల జలధి తరంగా అంటే ఈ దీని మీదే రాసిండ్రు మీరు? ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి నేను కాదు, 60 మంది కవులు రాసింది కంపైలేషన్ అన్నమాట. అది కాకుండా ఇంకొకటి నా పుస్తకం వస్తుంది. అది నేను ఫేస్బుక్ లో రాసేప్పుడు డిస్క్రిమినేషన్ అనేది ఎలా ఉంటది అనేది నాకు ఎక్కువ అంటే మెర్సీ మార్గరెట్ అని నా పేరు అనగానే ఓకే మెర్సీ మార్గరెట్ అంటే ఒక క్రైస్తవురాలు. మెర్సీ మార్గరెట్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేసింది. అదే అంటే నేను డైరెక్ట్ గా ఫేస్ చేయలేదు, ఎందుకంటే పుట్టి పెరిగింది అంతా కూడా ఈ అర్బన్ సొసైటీలో కదా. సో ఇక్కడ కుల ఇది ఉంటది, కాకపోతే డైల్యూట్ అయి ఉంటది లేయర్స్ గా. కానీ నేను ఎప్పుడైతే రాయటం మొదలు పెట్టినానో రాస్తున్న క్రమంలో నాకు ఇక్కడ తెలుసుకోవాల్సి వచ్చింది డిస్క్రిమినేషన్. ఇప్పుడు కూడా చాలా వరకు చాలా మంది నావి చదవరు, పక్కన పెట్టేస్తారు. హత్తుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హేట్ చేసే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అయితే నాకు వీళ్ళ మెంటాలిటీ ఎలాంటిది అని తెలుసుకోవాలని చిన్న ప్రయోగం చేశాను. ఫేస్బుక్ లోనే ఇంకొకటి వేరే కలం పేరుతో ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి అందులో కవితలు రాయడం స్టార్ట్ చేసినాను. సో మెర్సీ మార్గరెట్ అంటే మెర్సీ మార్గరెట్ ని ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు నా వేరే పేరుతో రాస్తున్న వాటిని చదవటం ఇష్టపడటం మొదలు పెట్టినారు. అది నాకు టోటల్ గా ఎవరైతే మెర్సీని ఇష్టపడరో వాళ్ళు ఆ అకౌంట్ లో వాళ్ళు అరే ఇదేంది. కొంతమంది అయితే అసలు నావి చదవని వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే రాస్తున్నానో అక్కడ పెద్ద పెద్ద కామెంట్లు పెట్టేవాళ్ళు, అది నేనే ఇది నేనే, కానీ పేరు తెలియదు. నేను తెలియక అంటే ఇప్పుడు మెర్సీ అయితే మళ్ళీ సేమ్ అదే దూరం కదా, అంటే మనసులో ఒకటి పెట్టుకొని కావాలని చేసినట్టే కదా. అంటే మనల్ని యాక్సెప్ట్ చేయటం, మనల్ని అంగీకరించడానికి మనసు రాదు. ఎందుకు ఇది అంత ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే అంతే కదా, క్లియర్ డిస్క్రిమినేషన్. అంటే మనం రాస్తున్న దాన్ని సమానంగా చదవాలి, ఎవరినైనా కూడా స్వీకరించేప్పుడు భావాన్ని స్వీకరించే విధానం ఉండాలి. మన వర్గం వాళ్ళు రాసినప్పుడే చదివి వాళ్ళని ఆకాశానికి ఎత్తేయటం, మన కులం వాళ్ళు రాసినప్పుడే చదవటం, అలాంటివి ఇంకా ఉన్నాయి అని నేను ఆ అకౌంట్ తో నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఆ పుస్తకం కూడా అది కూడా నేను ముందుకు తీసుకొస్తా, అది కూడా పుస్తకం వేస్తున్నాను. ఆ పోయట్రీ కూడా అది కూడా పుస్తకం ఇంకో 2 months లో వస్తుంది అది కూడా. సో అది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే
అదే నేనేం చేసేదాన్ని, అందుకని నేను రాసేదాన్ని, మెర్సీ మార్గరెట్ పేరుతో ఇక్కడ రాసేదాన్ని. ఎట్ ద సేమ్ టైం ఆ అకౌంట్ లోకి వెళ్ళినప్పుడు ఆ అకౌంట్ లో కూడా నేనే రాసేదాన్ని. అక్కడ బోల్డ్ గా అంటే ఒక విమెన్ గా మాట్లాడటం, ఒక స్త్రీ గొంతుకతో మాట్లాడటం. ఇప్పుడు ఏమైతుందంటే నా విషయంకి వచ్చేప్పటికి నేను ఒక దళిత్, అందున క్రైస్తవురాలిని, పై నుంచి విమెన్. ఇప్పుడు ఇన్ని ఐడెంటిటీస్ తోని పోరాడడం అనేది నాకు చాలా కష్టం అయిపోతుంటది ఒక్కోసారి. ఎందుకనంటే ఆ ఇప్పుడు ఏమైతుంది, నేను బీయింగ్ అ క్రిస్టియన్, దళిత్ హిందూ నుంచి కూడా నేను డిస్క్రిమినేట్ అవుతూ ఉంటా. సరే క్రైస్తవ వర్గాల్లో ఉన్నా అనుకోండి, వాళ్ళకేమో ఈ సాహిత్యం ఇవేవి తెలీదు, ఏమైనా దాడి జరిగినా కూడా ఏ సపోర్ట్ ఉండదు. సో దాని వల్ల ఏమైతుందంటే అటు ఇటు ఏ సపోర్ట్ ఉండకుండా ఒక్కదాన్ని నిలబడి ఇక్కడ వరకు రావటం నాకు నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అది ఒక సాహసమే అనిపిస్తది. కానీ నిజంగా చాలా మంది సాహసం అది, సపోర్టివ్ నిజంగా. ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అట్లీస్ట్ నిలబడగలుగుతున్నా ఇప్పుడు కూడా. సో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అయితే వెనక్కి ఒక్కోసారి జారిపోయి ఇంకా అవసరం లేదా మనకి ఎందుకు ఇదంతా అని డిస్కరేజ్మెంట్ వచ్చేస్తది. కానీ ఎవరో ఒకరిద్దరు మనల్ని ఇష్టంగా చదివే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆ టైంలో మెసేజ్ చేస్తారు, అడుగుతారు. సో అప్పుడు మళ్ళీ అరే మన కోసం మనల్ని చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక్కరున్నా చాలు కదా అంతే కదా, అని మళ్ళా కమ్ బ్యాక్ అయితే మనం అట్లాంటి వాళ్ళ కోసం మీ కవితల చాలా అవసరం. మీ కవితలు, అది నాటికలు చాలా అవసరం. అవును. అయితే నాకు ఒకటి అడగాలనిపించింది మెర్సీ గారు, మీరు టీచర్ జాబ్ చేసిండ్రు, ఐటీ కంపెనీస్ లో చేసిండ్రు, ఎన్నెన్నో జాబులు చేసిండ్రు. అది చేసుకుంటూ ఈ కవితలు రాయడం, నాటికలు రాయటము అసలు ఎట్లా సాధ్యమయ్యింది? అంటే నేను అవన్నీ కూడా బతకటానికి, ఇప్పుడు ఇక్కడ ఇదేంటి నన్ను నేను వ్యక్తపరచుకోవడానికి. అసలుగా నేను బతికేది రాసే దగ్గరే. ఆ 4 గోడల మధ్యలో వెళ్ళి ఆ ఉండే కొద్దిసేపు కూడా నాకు చాలా ఇది అనిపిస్తుంది. అయితే నేను చేసిన జాబ్స్ అన్ని కూడా నేను ఆల్మోస్ట్ 6 years 7 years కార్పొరేట్స్ లో ఉన్నాను. నేను కార్పొరేట్ కంపెనీస్ లో పనిచేశాను. తర్వాత టీచింగ్ జాబ్కి వచ్చేసాను నేను, ఎందుకంటే అక్కడ నాకు స్టూడెంట్స్ దొరుకుతారు. నాకు మనుషులతో మాట్లాడడం చాలా ఇష్టం. ఎప్పుడు స్పెషల్ గా పాఠాలు చెప్పేప్పుడు ఆ పిల్లల కళ్ళు ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం. అంటే కొత్తగా ఏదో వింటున్నాం నన్నే చూస్తూ ఉంటాయి కదా కళ్ళు. ఆ కళ్ళు కోసం అయినా సరే నేను ఏదో కొత్తది నేర్చుకొని వెళ్ళాలి వాళ్ళని ఒక ఛాలెంజింగ్ గా నేను ఫీల్ అయ్యాను. అది వదిలేస్తే ఇంకోటి ఐటీ జాబ్ కూడా వదిలిపెట్టేసి మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చిండ్రు. ఎందుకంటే నాకేమనిపించేది అంటే, ఎవరో అంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు సమాజం అనేది క్లాస్ రూమ్ లోనే కనపడుతుంది. మన నెక్స్ట్ ఒకటి చెప్తుండే, మన దేశ భవిష్యత్తు 4 గోడల మధ్యలో రూపుదిద్దుకుంటారు క్లాస్ రూమ్ లో. అయితే అక్కడ పిల్లలు, అందులో నేను ఎక్కువ వరకు 4 years MBA విమెన్ భారత్ విమెన్స్ కాలేజ్ లో చేశాను కాబట్టి అందరు ఆడపిల్లలు. సో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడటానికి ఇప్పుడు కూడా పిల్లలు అందరూ నాకు టచ్ లో ఉంటారు. సో ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానాల మీద మన ప్రభావం చూపిస్తాం, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా. సో ఎంతవరకు పాఠాలు చెప్పేదాన్నో అంతవరకు వాళ్ళతో జీవితం కూడా మాట్లాడేదాన్ని, నేర్పించేది. సో ఎలాంటి విషయమైనా కూడా డిస్కషన్ చేయడానికి ఇవన్నిటికీ కూడా. రాయడం ఎట్లా సాధ్యమైంది అక్కడ? నేను రాయటం అంటే ఇంకా రాయటం అనేది అదొక నాతో ప్యారలల్ గా నడుస్తూ ఉంటది అనమాట. నేను BIET లో అంటే భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్, తర్వాత శ్రీ హిందూ, హోలీ మేరీ కాలేజెస్ లో చేసేప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్ కదా, బస్ లో మినిమం గంట సేపు ప్రయాణం చేయాల్సి వచ్చేది. సో అప్పుడు రాసుకునేదాన్ని. ఆ టైంలో ఆలోచనలు ఎవరైనా సరే మన అందరికి, కళాకారులకు కావచ్చు, సాహిత్యవేత్తలకు కావచ్చు, బుర్రలో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఏం అడగాలి అనేది ప్రాసెస్ అవుతూ ఉంటది కదా బ్రెయిన్ లో. సో అది కూడా అలాగే ఇంకా బ్రెయిన్ లో ఒక ఆలోచన వచ్చిందంటే ఆలోచన తాలూకు ఒకదాని వెంట ఒకటి ఒక పరంపర అది నడుస్తా ఉంటది అనమాట. సో మనం ఖాళీగా ఉన్నాం పోతాయి కదా, ఫోన్ లో రాసుకుంటే ఆలోచనలన్నీ ఇంకా మీ కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటాయి. అవునవును. ఒకసారి ఇలాగ వెళ్తూ
కిటికీలోంచి చూస్తే సూర్యుడు ఇట్లా ఎర్రగా కనిపిస్తా ఉన్నాడు. అప్పుడు ఇదే అనుకున్నాను, సూర్యుడిని చూస్తూ ఉంటే నేను రోజు వేసుకునే గోళీ గుర్తొచ్చింది అని. అంటే నాకు ఏదో టాబ్లెట్ లాగా కనిపించాడు. అంటే నేను రోగిని కాబట్టి నాకు ఆ టైంలో టాబ్లెట్ లాగా కనిపించుంటాడు. అది ఇంకొంతమందికి ఇంకోలాగా కనిపిస్తాడు. సో ఒకటే మన ఆలోచన విధానాన్ని బట్టి చూసే వస్తువుని అన్ని రకాలుగా ఒక్కోలాగా రాయొచ్చు, ఒక్కోలాగా వ్యక్తపరుస్తారు దాన్ని అట్లా. సో ఎప్పటికప్పుడు మనల్ని మనం కొత్తగా వ్యక్తీకరించుకుంటేనే మనం నిలబడగలం. అయితే ఇంకొకటి, మీరు సోషల్ మీడియాని వేదికగా ఎంచుకున్నారు. మీరు చెప్పిండ్రు ఇప్పటిదాకా కొంతమంది నన్ను ఇట్లా డిస్క్రిమినేషన్ చేయడం వల్ల నాకు డిసప్పాయింట్ అయ్యేది, ఇంకా కొంతమంది ఎంకరేజ్ చేయడం, ఇట్లాంటివన్నిటితో పాటు ట్రోల్స్ చేయడం, మిమ్మల్ని ట్రోల్స్ చేసిండ్రు. దాని నుంచి మీరు ఎట్లా తట్టుకొని ఇవన్నిటిని ఎట్లా ఎదుర్కొన్నారు, ఎట్లా ముందుకెళ్ళిండ్రు? ఇది నిజంగా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 5 years బ్యాక్ నాకు తెలిసి నేనే ఫేస్బుక్ లో మొదటిసారి ట్రోల్ అయిన తెలుగు రైటర్ ని కూడా అయి ఉంటాను. చాలా ఒక కవిత అది మిస్ఫైర్ అయింది. ఇప్పుడు కవిత్వం చదివేప్పుడు కూడా కవి తాలూకు అది ఏం రాశాడో ఆలోచనల్ని అర్థం చేసుకొని చదవాలి కవి ప్లేస్ లో ఉండి. లేదు ఏమైందంటే అది బిట్వీన్ ద లైన్స్ సరిగా అర్థం చేసుకోలేకపోతే అది మిస్ఫైర్ అయిపోయింది. అది ఇంకా వేరేలాగా అర్థమైంది. అది మాసెస్కి వెళ్ళిపోయి దానికి మతం రంగు ఉలిమేసి దానికి నేను దేవుళ్ళని తిడుతున్నా అనే ట్యాగ్ వేసి నన్ను అబ్బా చాలా గలీజ్ గా బూతులు, దాదాపు నేను రాసిన కవితకి 400 పైన పేరడి కవితలు, తిడుతూ రాసిన కవితలు రాసినారు అందరూ. తర్వాత దాదాపు నాకు 2 నెలలు విపరీతంగా ఫోన్ కాల్స్, బెదిరింపులు కూడా వచ్చినాయి. మా ఇంటి చుట్టుపక్కల నన్ను వెతుకుతూ తిరగడము, నేను ఇక్కడ ఉంటానని. అంత అంత అవసరం లేదు దానికి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక ఆలోచన నేను చెప్పాను, ఇంకో ఆలోచన మీరు చెప్పండి. ఆలోచనలు కదా సంఘర్షించుకోవాలి, ఆలోచనలు కదా మాట్లాడాలి. అయితే అది అర్థం చేసుకోవడం, నేను అది రాసింది ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక కవిత లాగా రాశాను నేను. దానిని ఇంకో రకంగా తీసుకొని దానికి ఆ రంగు పులిమేసి నన్ను టార్గెట్ చేసేసి, ఎవరైతే యాక్చువల్ గా అట్లా టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తర్వాత వాళ్ళందరూ ఎవరైనా ప్రొడక్టివ్ పనులు చేసే వాళ్ళంటే కాదు. ఆ ట్రోలింగ్ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా కేవలం ఫేక్ అకౌంట్స్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ మానసిక వికృతత్వాన్ని వాళ్ళు వేరే ముసుగులు వేసుకొని వచ్చి మన మీద దాడి చేసేస్తా ఉంటారు. సో అది కానీ సడన్ గా అప్పుడు నాకన్నా ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. నన్ను ఏం చేస్తారు తెలియదు కదా, బయట కొట్టినా కూడా ఎవరు దిక్కులేదు మనకి. ఆ ప్రెషర్స్ కి నాకు షుగర్స్ పెరిగిపోయినాయి, బీపీ పెరిగిపోయింది, లెవెల్స్ క్రాస్ అయిపోయి, థైరాయిడ్ చాలా ఎక్కువ అయిపోయింది. దాదాపు ఇంట్లోంచి బయటికి వెళ్ళనియమన్నారు. భయం ఉంటది కదా. నా ఫోన్ కి ఆగకుండా వేరే ఏదో మెసేజెస్ ఉంటదంట, అందులో నంబర్ పడేస్తే మెసేజ్ వస్తానే ఉండే, వేరే కాల్ చేయకుండా వేరే వేరే నంబర్స్ నుంచి ఫోన్ చేయటం డైరెక్ట్ గా ఆ టైంలో. సో అప్పుడు అది ఒక ఫేజ్. నేను బాధపడుతున్న ఆ సందర్భంలో కూడా కొంతమంది రచయితలకి, కొంతమంది కవులకి అది నేనేదో పబ్లిసిటీ స్టంట్ చేసిన అని చెప్పి మళ్ళీ వాళ్ళు నా మీద రాలేయటం, నన్ను చూసి నవ్వుకోవటం. అంతా ఇదంతా ఏమనిపించింది? ఇదంతా చూస్తున్నప్పుడు ఏం లేదు, జాలేస్తుంది అంతే. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు గడిచిపోయింది, మనం మనుషులము కాలము 2 మారుతాయి. కాలంతో పాటు మనిషి మారుతూ ఉంటాడు, ఆలోచన విధానం మారొచ్చు, మెచ్యూరిటీ లెవెల్స్ పెరగచ్చు. సో ఇప్పుడు అదంతా చూసిన తర్వాత నేను ఇంకా ధైర్యం వచ్చింది నాకు. ఏం చేయగలుగుతారు ఇప్పుడు, ఏమన్నా చేసినా కూడా అంటే మనం ఏమి రాజ్యాంగాన్ని మీరి చేయటం లేదు, రాజ్యాంగ పరిధిలోనే మనం బ్రతుకుతున్నాం. అట్ ద సేమ్ టైం ఒకరినొకరు గౌరవించుకుంటున్నాము. మనుషులుగా మానవత్వ విలువల్ని అవి ఏవైతే ఉన్నాయో వాటిని అందరం ఉండి ఒక మనిషికి ఇప్పుడు నేను రాయగలుగుతున్నా. ఇప్పుడు నేను బీఫ్ బ్యాన్ మీద రాశాను, ఆ తర్వాత
డిస్క్రిమినేషన్స్ మీద రాశాను. డిమానిటైజేషన్ జరిగినప్పుడు నేనే మొదటిగా స్పందించి రాశాను. హ్యాపీ టు బ్లీడ్ అనే అంశం మీద రాశాను నేను. అట్లా తర్వాత శబరి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు శబరి గీత అని చెప్పి శబరి గీత అంటే ఏదైనా ఒకటి నన్ను బాగా ఒత్తిడికి గురి చేస్తుంది అని అన్నప్పుడు దానిని దాటి నేను వెళ్ళలేను. మనం అంటే ఆ తక్షణ స్పందన అని కాకపోయినా అది నిలువరించని పరిస్థితి కదా మనల్ని. సో అది వ్యక్తపరచాలి అంతే. సో వీళ్ళు ఇప్పుడు ఎవరైనా మన మీద ఏదైనా అంటున్నారు అన్నట్టు వాళ్ళకి ఏం పని లేదు. అట్లీస్ట్ మనం బాధపడుతున్నామని చెప్తున్నాం, వాళ్ళకి అది కూడా లేదు కదా. మనల్ని తిరిగి ఎలా దాడి చేయాలనే ఆలోచనతో ఉంటారు తప్ప ఇంకా అది ఆ ప్రాసెస్ లో ఆ టైంలో అలా జరిగింది అంతే. అయితే కోపప్ చేసుకోవడానికి కొంతమంది బహిరంగంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫోన్లలో మాట్లాడి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ సపోర్ట్ అంటే మేము నీ వెంట ఉన్నామని అంటారు కానీ మనమే అవి వాటిలోంచి వెళ్ళాలి, బయటికి వచ్చి నిల్చోవాలి. ఈ మధ్యన జాతీయ వేదికల మీద కనపడుతున్నారు, అసలు ఏంది, ఏం చేస్తున్నారు? ఏం లేదు, అంటే వేరే లిటరేచర్ ఫెస్టివల్స్ అవుతా ఉంటాయి కదా వేరే వేరే స్టేట్స్ లో, దానికి పిలుస్తా ఉంటారు. సో నేను తెలుగు కవిగా, తెలుగు కవయిత్రిగా అక్కడ వెళ్ళి నేను రిప్రజెంట్ చేస్తాను, మాట్లాడతాను. ఏం లేదు, అంటే నేను కవిగా మారటం వల్ల ఏమైనా లాభం వచ్చిందా నాకు అని అంటే, వేరే వేరే స్టేట్స్ కి వెళ్ళి వేరే వేరే రాష్ట్రాల కల్చర్స్ ని తెలుసుకోవడం, అక్కడ వాళ్ళ సాహిత్యాన్ని తెలుసుకోవటం, వాళ్ళ జీవన విధానాలని తెలుసుకోవడం, అక్కడ జరుగుతున్న ఉద్యమాల గురించి తెలుసుకోవటం, నాకు ఆ రకంగా అది చాలా హెల్ప్ అవుతా ఉంది అనమాట. సో అట్లా నాకు కొంకణిలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు బాంబేలో, కేరళలో, ఒడిశా నుంచి నా ఆశుతోష్ గారు నా కవిత్వాన్ని ఆయన ఒడియాలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. సో ఇంకా వేరే ఏవైనా లిటరేచర్ ఫెస్టివల్స్ ఉంటే అటెండ్ అవడం, కోల్కతాకి వెళ్ళినప్పుడు కానీ, సో వివిధ ప్రాంతాలకి తిరిగినప్పుడు ఒక వ్యక్తిగా నేను ఇంకా విస్తృతం అవుతున్నాను, కవయిత్రిగా విస్తృతం అవుతున్నాను. కాబట్టి ఇంకెక్కువ తెలుసుకోవడానికి, నన్ను నేను ఇంకెక్కువగా సాహిత్యంతో పరిపుష్టి చేసుకోవడానికి నాకు ఈ వేదికలు హెల్ప్ అవుతా ఉన్నాయి. రచయిత్రులు సాహిత్య రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? సాహిత్య రంగంలో సవాళ్ళు అంటే ఫస్ట్ వచ్చి వాళ్ళకి ప్రాపర్ గా యాక్సెప్టెన్స్ చాలా చోట్ల లేదు, చాలా చోట్ల ఇంకా పురుషాధిక్యతనే ఉంది. ఇంకా రచయిత్రులను ఇంకా డిస్క్రిమినేట్ చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు వీళ్ళు రాసేది అసలు సాహిత్యమే కాదు, కవిత్వమే కాదు అనే ధోరణులు నడుచున్నాయి. అయితే ఇప్పుడు కొంచెం మారుతున్నారు, అది అప్రిషియేట్ చేయొచ్చు. అలాగే వాళ్ళు ఎక్కడెక్కడైతే భాగస్వాములు అవ్వాలో రచయిత్రులు వేదికల మీద, ఇంకా వాళ్ళకి రావాల్సినంత భాగస్వామ్యం వాళ్ళకి దొరకటం లేదు. వేదికల మీద కూడా స్త్రీలకి సంబంధించిన చర్చలు జరిగినా కూడా ఇప్పటికీ కూడా చాలా వరకు పురుషులే స్త్రీల గుర్తుతో మాట్లాడాలని చూస్తారు. అలాంటివి మనం గమనిస్తా ఉన్నాం. అంటే స్త్రీలు ఎంత రాసినా కూడా ఇంకా వాళ్ళని అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు కొన్ని కోట్ చేయాల్సి వస్తుంది అనుకోండి, అక్కడ పురుషులవే కోట్ చేస్తారు. ఇప్పుడు రాయటం ఒక పేపర్ ప్రెజెంటేషన్ అంటే అది చరిత్రని లిఖించటం లాంటిది కదా. అలాంటి చోటు కూడా ఇంకా స్త్రీల ప్రాతినిధ్యం అనేది ఇంకా రాలేదు, అణచివేతనే కనపడుతుంది. అణచివేత అని అనలేం గాని విస్మరిస్తున్నారు. విస్మరణ అనేది ఇంకా పెద్దగా, అంటే గుర్తుండి కూడా ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతుంది, ఒక ప్రముఖ కవయిత్రి పాల్గొంది అని రాసింది అనుకోండి, ఇప్పుడు ప్రముఖ కవయిత్రి అంటే ఎవరు తెలియదు కదా, పేరు చెప్పరు. అప్పుడు ఏమైతుంది, మీరు ఉన్నారా చెప్పాల్సిన చోట పేరు చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది, మీరు అక్కడ ఉండరు ఇంకా అంతే. అది ఆ తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు మొన్న ఇది ఆల్రెడీ చర్చకు జరుగుతుంది, వచ్చింది కూడా, బుక్ ఫేర్ లాంటి చోట ఎందుకు కమిటీలో స్త్రీలు లేరు, ఇలాంటివి. సో అంటే రచయిత్రులకి ఇంకా తగిన స్థానం అనేది ఏదైతే దక్కాలో అది ఇంకా పూర్తి స్థాయిలో దక్కలేదు వాళ్ళకి. సో వాళ్ళ పుస్తకాలకి సంబంధించినంత పరిచయాలు చేయటం గాని,
ఇవన్నీ కూడా ఇంకా కొన్ని మార్పులు ఇంకా రావాల్సి ఉంది. అందులో మన అంటే సాహిత్య పరంగా తీసుకున్నప్పుడు రచయిత్రులు, కవయిత్రులు ఇంకా రావాల్సి ఉన్నారు ఇంకెక్కువ. రచయిత్రులు ఉన్నారు. వాళ్ళు ఇంకెక్కువగా ప్రొడక్టివ్‌గా పని చేస్తున్నా గూడా వాళ్ళకు దక్కాల్సినంత గుర్తింపు ఇంకా దక్కటం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఓకే. సో, వీళ్ళు అందుకని స్త్రీలే ఒక వేదికగా ఏర్పడటం, వీళ్ళు ఆ రకంగా అంటే ఆ ఛాలెంజెస్‌ని ఎదుర్కొని మమ్మల్ని అంటే మా సాహిత్యాల్ని గూడా చదువుతున్నారు గదా! ఇంకెక్కువ ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం గూడా ఉంది. అది ఇంకా సోషల్ మీడియాలో అయితే ఇంకా రచయిత్రుల మీద, కవయిత్రుల మీద ఇంకా మూసుగుదాడులు జరుగుతానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏదైనా రాసినారనుకోండి, ఏదైనా ఒక కవిత్వం, దాన్ని తీసుకొనెళ్ళి ఇంకా వేరే వేదికలో పెట్టి చర్చించటం. ఆ రకంగా వేరే వాళ్ళని పిలిచి ఈమెని దాడి చేయించటం, ఈమె ఇలా రాసింది చూడండి అని చెప్పి ప్రచారం చేయటం. సో, ఇట్లా ఈ రకమైనటువంటి అడ్డంకులు గూడా కవయిత్రులు, రచయిత్రులు ఎదుర్కొంటారు. కథ రాసింది ఒక ఆవిడ, లేదు ఆ కథకి తాలూకు చర్చ పడినప్పుడు దానికి ప్రొడక్టివ్‌గా క్రిటిసిజం ఇవ్వాల్సిన చోట గూడా అది ఒకలాంటి దుష్ప్రచారంగా చేయటం గాని, ఇలాగా ఏంటంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి సాహిత్య ఆహ్, వాతావరణం ఉండాల్సిన చోట అక్కడ ప్రతిసారి గూడా స్త్రీలు వెనకకి నెట్టివేయబడుతున్నారు. సో, అది దాటుకొని టెక్నాలజీని గూడా అందుబాటులోకి ఉన్న చోటల్లా స్త్రీలు వాళ్ళంతట వాళ్ళే నిలబడి వాళ్ళ గొంతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. మెర్సీ మార్గరెట్ గారి ఫ్యూచర్ టార్గెట్ ఏంది? ఫ్యూచర్ టార్గెట్ అని ఏం లేదు. ఇంకా నేను ఆల్రెడీ కవిత్వశాల అని ఒకటి స్టార్ట్ చేశాను. ఆ కవిత్వశాల దాని కింద నేను వివిధ కార్యక్రమాలు చేస్తున్నాను ప్రస్తుతానికి. దర్శన అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఈ ఇన్‌స్టాగ్రామ్ లో, ఈ ఫేస్‌బుక్ లో కొత్తగా రాస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సీనియర్ రచయితలు, కవులతో వాళ్ళని కల్పించటం అనేది ఒక కార్యక్రమం. అది 2 ఏళ్లుగా నడుస్తుంది. దాంతో పాటు స్కూల్స్ లో, కాలేజెస్ లోకెళ్ళి సాహిత్యం ఎందుకు వాళ్ళ జీవితాల మీద అంత ప్రభావం చూపిస్తుంది, అంటే వాళ్ళు సాహిత్యం చదవటం వల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం, ముఖ్యంగా కవిత్వం రాయటం ఎలాగా, కథలు రాయటం ఎలాగా, దానికి సంబంధించిన విషయాల మీద వర్క్ షాపులు కండక్ట్ చేయటం, అలాంటివి చేస్తున్నాను. నేను నాతో పాటు ఇంకొంతమంది కవులని, రచయితల్ని కలుపుకొని ముందుకెళ్తున్నాను. సో, ఏంటంటే చాలా వరకు రాసినవి ఎక్కడ పబ్లిష్ చేయాలి తెలీదు. సో, ఆ రకంగా వాళ్ళు ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, ఎలా పంపించాలి, పుస్తకాలు ఎలా వేసుకోవాలని ఇంకా చాలా మందికి తెలియని ఒక వ్యాక్యూమ్ ఉంటది. నన్ను ఇన్‌స్టాగ్రామ్ లో కూడా అడుగుతూ ఉంటారు. సో, నేను ఇన్‌స్టాగ్రామ్ లో రోజు ఒక్కరికి ఇద్దరికైనా చెప్పాల్సి వస్తుంది అనమాట. రాయండి, ముందు ఇది రాయండి, ఇవి చదవండి. అంటే సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉన్నారు. సో, నా పని వాళ్ళని ఎతకటం, వాళ్ళకి సరిగ్గా ఇది ఇలా రాయండి అని చెప్పటం అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి సాహిత్యం ఎప్పుడు కూడా మంచి సమాజాన్ని ఇస్తుంది. సాహిత్యం అనేది సమాజ ప్రతిఫలం. అంటే సమాజంలో ఏం జరుగుతుందో సాహిత్యంలోకి వస్తుంది. సో, సాహిత్యాన్ని చదవటం వల్ల సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు ఏవైనా తెలుసుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు మంచి మనుషులుగా మారుతారు. ఎక్కువ సాహిత్యం చదువుతూ మార్పు తీసుకొస్తుంది. సాహిత్యం మనిషిలో మార్పు తీసుకొని వస్తుంది. కాబట్టి అంటే మనిషి సాహిత్యంతో ఎంత దగ్గరగా ఉంటే అంత మార్పుని కోరుకుని, అంటే ఒక మంచి మనిషిగా బతికి, ఒక మంచి మానవ విలువలతో బతకగలిగే మనుషులు సమాజంలో తయారవుతారు. సో, కాబట్టి ఈ సాహిత్యాన్ని సాధ్యమైనంత వరకు విద్యార్థుల దగ్గరికి తీసుకొని వెళ్ళటం, కవిత్వాన్ని సాధ్యమైనంత వరకు కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటం అనేది చేయాలని మాత్రం అనుకుంటున్నాను. ఓకే, సంతోషం. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. నేను ఒక పదం చెప్తా, మీరు దాన్ని ఒకటే పదంలో చెప్పాలి. ఓకేనా? కవిత్వం, ఆత్మభాష. సాహిత్యం, అదే మార్పును తీసుకొచ్చేది. నాటకం, జీవితాన్ని చూపించేది. చదువు, సంస్కారం నేర్పేది. ట్రోల్స్, ఇంకా బలంగా ముందుకెళ్ళడానికి ద్వారాలు తెరిచేది. విమెన్, శక్తి స్వరూపిణి అంటాం కదా. విమెన్ అంటే మనిషిలా గుర్తించండి. విమెన్ తర్వాత మేము కూడా మనుషులమే. సెగ్రిగేషన్, విమెన్ అండ్ మెన్ సెగ్రిగేషన్ రావటం వల్లే కదా ఇంత జరుగుతుంది. సో, మనుషులు ఆమె స్త్రీ తర్వాత ముందు ఆమె మనిషి. సావిత్రిబాయి పూలే మా ఇన్స్పిరేషన్. సోషల్ మీడియా వాడుకుంటే అదొక చాలా బలమైన వెపన్ లాంటిదే. మెర్సీ
మర్సీనే అంటే జాలిగా, అంతే దయగా ఉండగలగడం అంతే. విద్వేషం, ఆలోచన నశించటం, ఎప్పుడైతే ఆలోచన నశిస్తుందో అప్పుడు విద్వేషమే వస్తుంది. ప్రేమ, ప్రేమ దైవ స్వరూపం అంటారు కదా. ఉమ్. ఇంకా ప్రేమ ఉన్న చోట ఈ ప్రపంచం అంతా ప్రేమమయంగా ఉంటే చాలా అందంగా, చాలా బాగుంటది. నిజంగా ధన్యవాదాలు మా స్టూడియోకి వచ్చి మేము అడిగిన ముచ్చట్లన్నీ చెప్పినందుకు ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. చూసిండ్రు కదా, ఇది ఇవాల్టి షీ లీడ్స్ ప్రోగ్రాము. ఇంకో ఇంటర్వ్యూలో ఇంకో గెస్ట్ తో మళ్ళా కలుద్దాము. ధన్యవాదాలు.